నమస్తే. ఓకే రైట్. ఓకే. సో చూడండి ఇప్పుడు మనము గ్రేడియంట్ టూల్ వరకు కవర్ చేసాం. ఓకేనా? అవును. సో గ్రేడియంట్ టూల్తో మల్టీ కలర్స్ ఎట్లా వేయాలి అవి చూసాం మనం. ఓకే, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ దట్ ఈస్ టైప్ టూల్. ఓకేనా? సో ఈ టైప్ యెస్. టూల్తో మనకి చాలా పని ఉంటుంది. సో ఎక్కడ ఉంటుంది యెస్. టైప్ టూల్? చూడండి ఇక్కడ ఉంటుంది. సో టైప్ టూల్ మీన్స్ దీన్ని టెక్స్ట్ మీరు సార్. టెక్స్ట్ టూల్ కూడా అనొచ్చు. ఓకే, సో ఏదైనా యెస్. టైపింగ్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయాలంటే మీరు యెస్. టైప్ టూల్ వాడచ్చు. ఓకే, దీంట్లో కొన్ని ఆప్షన్స్ మనకు అర్థమవుతాయి, ఎందుకంటే మనము ఆల్రెడీ ఈ కంప్యూటర్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మనకు ఉంటుంది కాబట్టి యెస్. కొన్ని టెక్స్ట్ యొక్క ఫాంట్స్ వాటిని చేంజ్ చేయడము, సో ఇంతవరకు మనకు నాలెడ్జ్ ఉంటుంది. కానీ యెస్. ఇవి కాకుండా మనకి దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో అవి కూడా మనం చూద్దాం. సో మనము ఫస్ట్ సింపుల్ ఆప్షన్స్ నుంచి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కవర్ చేద్దాం టైప్ టూల్లో. ఓకేనా? యెస్. సో సో చూడండి, ఇక్కడ ఏదైనా మీరు టైప్ చేసుకోవచ్చు యెస్. టైప్ టూల్ తోటి, ఆర్ టెక్స్ట్ టూల్. కొంతమంది టెక్స్ట్ టూల్ అంటారు, కొంతమంది టైప్ టూల్ అంటారు. ఓకే, యెస్. సో ఒకసారి టైప్ చేసుకున్న తర్వాత మూటూల్ తోటి దీన్ని ఎక్కడంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా మీరు ఓల్డ్ సాఫ్ట్వేరే వాడుతున్నారా? యెస్ సార్. యాక్చువల్లీ నాకు ఇంకో ల్యాప్‌టాప్ వచ్చింది. దాంట్లో కొత్తది ఇన్‌స్టాల్ చేస్తాను సార్ ఈరోజు. ఓకే ఓకే. యెస్. సో చూడండి, ఇక్కడ మనకి పింక్ లైన్స్ హెల్ప్ చేస్తున్నాయి. యెస్. పింక్ లైన్స్ ఎగ్జాక్ట్లీ సెంటర్ అలైన్మెంట్కి హెల్ప్ చేస్తున్నాయి. సో ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్లీ టెక్స్ట్ మనకి సెంటర్కి వచ్చింది. యెస్ సార్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఏం చూద్దామంటే టెక్స్ట్కి కలర్స్ ఎట్లా ఇవ్వాలి. టెక్స్ట్కి కలర్స్ ఇవ్వాలంటే దీనికి మనకి 4 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. 4 డిఫరెంట్ వేస్. ఒక సింపుల్ వే చెప్తాను మీకు. చూడండి, మీరు టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ లేయర్స్ వైపు చూడాలి. ఓకేనా? Yes. లేయర్స్లో మీకు ఇక్కడ లెటర్ టీ అని ఉంది. యెస్. సో దిస్ ఈస్ టెక్స్ట్ లేయర్ ఆర్ టైప్ టు లేయర్. ఓకేనా? యెస్. సో ఈ లేయర్ని మీరు హైలైట్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ లేయర్ ఎప్పుడు హైలైట్ చేయాలి. టెక్స్ట్ని మాడిఫై చేయాలంటే ఈ లేయర్ని హైలైట్ చేయాలి. సో ఎట్లా హైలైట్ చేస్తాం? ఇగో ఈ లెటర్ టీ మీద డబల్ క్లిక్ చేయాలి. ఓకే. సో ఈ లెటర్ టీ మీద డబల్ క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇప్పుడు మనకి టెక్స్ట్ హైలైట్ అయింది. Yes. ఇప్పుడు కలర్ అప్లై చేయాలి. సో కలర్ అప్లై చేయాలంటే వెరీ సింపుల్. మీరు ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేసి మీరు ఏదంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. యెస్ సార్. ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. ఓకే, వచ్చారా కృష్ణ? ఓకే రైట్. సో కలర్ సెలెక్ట్ చేసుకున్నామా? వచ్చిందా? ఇప్పుడు చూడండి, రెడ్ కలర్ వచ్చిందా? యెస్ సార్. సో ఇప్పుడు ఇంకో కలర్ కావాలంటే మళ్ళీ దాన్ని హైలైట్ చేసి ఇక్కడ ఇగో చూడండి, మీరు ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు ఫోర్గ్రౌండ్ కలర్, ఆర్ ఇక్కడ మనకి కలర్ బాక్స్ ఉంది చూసారా, అవును సార్. ఇక్కడ కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా క్లిక్ చేసి మీరు ఏదైనా కలర్ ఇవ్వచ్చు. ఓకే, సో దీస్ ఆర్ 2 వేస్. ఈ 2 వేస్లో మీరు ఫస్ట్ టెక్స్ట్కి కలర్ అప్లై చేసుకోవచ్చు, మీకు కావాల్సిన కలర్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనకి సైజ్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా? సైజ్కి కూడా మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. టెక్స్ట్ సైజ్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలంటే కూడా మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. వన్ ఈజీ మెథడ్ ఈజ్, చూడండి మనకి ఇక్కడ ఇన్పుట్ బాక్సెస్ ఉన్నాయి. చూడండి, ఇన్పుట్ బాక్స్. ఈ ఇన్పుట్ బాక్స్లో నేను ఏదైనా వాల్యూ టైప్ చేస్తే చాలు, నాకు అంత సైజ్కి టెక్స్ట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. అంత సైజ్కి టెక్స్ట్ రీసైజ్ అవుతుంది. చూడు, నేను ఇప్పుడు 200 టైప్ చేశాను అనుకోండి, చూడండి నాకు 200 పాయింట్స్ సైజు ఇంక్రీజ్ అయింది. 50 పెడితే నాకు ఇలా చిన్న అయింది. ఓకేనా? ఇంకొకటి, నాకు ఎవ్రీ సింగిల్ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలనుకోండి, స్పెసిఫిక్ పాయింట్. ఓకేనా? నేను ఇక్కడ కావాలంటే టైప్ చేసుకోవచ్చు, కాకపోతే నాకు స్పెసిఫిక్ ఈచ్ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలనుకోండి, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేయాలనుకోండి, సో కర్సర్ ఇక్కడ పెట్టాలి నేను. ఓకేనా? కర్సర్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఆ నెంబర్ మీద పెట్టేసి నేను అప్ యారో క్లిక్ చేయాలి. అప్ యారో క్లిక్ చేస్తే ఏమవుతుంది?
టెక్స్ట్ సైజు ఇంక్రీజ్ అవుతుంది చూడండి. ఎస్. అలానే డిక్రీజ్ చేయాలంటే డౌన్ యారో క్లిక్ చేయాలి. ఓకేనా? సో మీరు ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని రెడీమేడ్ వాల్యూస్ ఉంటాయి మనకి. ఇదిగో చూడండి ఇక్కడ రెడీమేడ్ వాల్యూస్. సో ఈ వాల్యూస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఆర్ ఈజియెస్ట్ మెథడ్ ఈస్ మనము ఇక్కడ ఆ వాల్యూని ఈ ఇన్పుట్ బాక్సెస్లో టైప్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకేనా? సో ఇలా చేసుకోవచ్చు. సో ఇంకో రకంగా టెక్స్ట్ని ఇంక్రీజ్ చేయాలనుకోండి, అంటే ఇక్కడ ఈ బాక్సెస్ యూజ్ చేయకుండా టెక్స్ట్ సైజు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయాలనుకోండి, మనకు ఒక కీబోర్డ్ షార్ట్కట్ ఉంది. ఓకేనా? సో ఏంటి ఆ కీబోర్డ్ షార్ట్కట్ చూడండి. టు రీసైజ్ ద టెక్స్ట్, ఓకేనా, హైలైట్ ద టెక్స్ట్ ఆర్ హైలైట్ ద టెక్స్ట్ లేయర్, యూజ్ కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ టు ఇంక్రీజ్, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ టు డిక్రీజ్. సో గుర్తుపెట్టుకోండి చూడండి, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ టు ఇంక్రీజ్, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ టు డిక్రీజ్. సో నేను ఎక్కువగా ఈ షార్ట్కట్ వాడతాను టెక్స్ట్ సైజ్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలంటే. ఓకేనా? సో చూడండి ఇట్లా హైలైట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్, చూడండి పెద్దగా అవుతుందా? ఎస్ సార్. అండ్ కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్, చిన్నగా అవుతుంది. సో ఇలా మనం టెక్స్ట్ సైజు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ స్టెప్ ఈస్ చూడండి, నెక్స్ట్ స్టెప్ ఈస్ ఫాంట్స్. ఓకేనా? సో చూడండి ఫాంట్స్ అంటే ఏంటి? స్టైల్, టెక్స్ట్ స్టైల్స్ అనమాట. మనకి ఎట్లయితే గ్రేడియంట్స్లో స్టైల్స్ ఉన్నాయో అట్లానే మనకి ఫాంట్స్లో కూడా స్టైల్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ పెద్ద లిస్ట్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. సో ఇందులో కొన్ని సిస్టమ్ ఫాంట్స్, ఓకే, అండ్ కొన్ని మనము ఆన్లైన్లోంచి డౌన్లోడ్ చేసుకున్నాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం ఎక్కువగా యూజ్ చేసే ఫాంట్స్ ఇగో చూడండి, ఏరియల్ ఫాంట్ మనం బాగా వాడతాం. ఓకేనా? ఏరియల్ ఇస్ అ సిస్టమ్ ఫాంట్. మీరు ఏ కంప్యూటర్లో అయినా ఏ ల్యాప్టాప్లో అయినా మీకు దొరికే ఫాంట్ ఏరియల్ ఫాంట్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ జస్ట్ 1 minute. హలో, ఓకే. సో చూడండి ఇక్కడ ఏరియల్ ఫాంట్ మనకి కామన్గా దొరుకుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా? చూడండి టైమ్స్ న్యూ రోమన్ నెక్స్ట్. ఓకేనా? ఇది కూడా మనకి చాలా కామన్ సిస్టమ్ ఫాంట్. ఓకే, అండ్ ఇందాక మనం ఫస్ట్ యూజ్ చేసింది ఇంపాక్ట్ అనమాట. సో ఇంపాక్ట్, టైమ్స్ న్యూ రోమన్, ఏరియల్ ఇవి మనకి కామన్గా దొరికే ఫాంట్స్. ఓకేనా? ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు పారాగ్రాఫ్ కంటెంట్కి కావాల్సింది టైమ్స్ న్యూ రోమన్. ఓకేనా? హెడ్డింగ్ అలాంటివి కావాలంటే మీకు ఏరియల్ యూజ్ చేసుకోండి. ఓకేనా? అలానే మీకు ఏదైనా సిగ్నేచర్ టైప్ కావాలనుకోండి, ఇక్కడ మోనోటైప్ కార్సివా అని ఉంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్ సార్. ఓకే, సో అలా అనమాట. ఇవి కొన్ని సిస్టమ్ ఫాంట్స్. అయితే మనము సిస్టమ్ ఫాంట్స్ బదులు ఆన్లైన్లోంచి కొన్ని ఫాంట్స్ తెచ్చుకుందాం. ఓకేనా? సో చూడండి ఈ వెబ్సైట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఏంటా వెబ్సైట్స్ చూడండి, 1001fonts.com. ఓకేనా? సో చూడండి ఇక్కడ మీరు గూగుల్లో టైప్ చేసుకోవచ్చు 1001 ఫాంట్స్ అని. సో ఈ ఫాంట్ వెబ్సైట్లో మీకు చాలా ఫాంట్స్ దొరుకుతాయి అండ్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఫాంట్స్ దొరుకుతాయి మీకు. చూడండి కేటగిరీ అంటే ఇప్పుడు చూడండి మనకి స్టైల్ అని, మూడ్ అని, హ్యాండ్ రైటింగ్ అని, థీమ్ అని, హాలిడేస్ అని, ఇట్లా చాలా చాలా ఫాంట్స్ దొరుకుతాయి. అండ్ వీటిల్లో కూడా మనకి ఇంకా చాలా ఉన్నాయి మనకి. చూడండి ఇప్పుడు మీకు సిగ్నేచర్ టైప్ ఫాంట్స్ కావాలనుకోండి, చూడండి ఇక్కడ సిగ్నేచర్ అని క్లిక్ చేస్తే చూడండి మనకి సిగ్నేచర్ టైపు ఫాంట్స్ కొన్ని దొరుకుతున్నాయి. చూడండి ఇలా.
అండ్ ఈ వెబ్సైట్ మాత్రమే కాదు, చూడండి ఈ వెబ్సైట్ మాత్రమే కాదు, మీకు ఇంకొక వెబ్సైట్ కూడా చెప్తా. ఎస్ అదేంటంటే దా ఫాంట్, చూడండి డిఏ, ఓకే, టిహెచ్ఈ కాదు డిఏ అనమాట, దా ఫాంట్స్. సో దా ఫాంట్లో కూడా మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ దొరుకుతాయి, ఓకేనా. సో ఈ రెండు వెబ్సైట్స్ బాగా పాపులర్. ఇవి కాకుండా కూడా ఇంకా చాలా ఉంటాయి, కానీ ఎక్కువగా ఈ 2 వెబ్సైట్స్లో మనకి రకరకాల ఫాంట్స్ అండ్ ఇవన్నీ ఫ్రీ, ఓకే, మనకి ఫ్రీగా దొరుకుతాయి, ఓకేనా. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఓకే ఇక్కడ మనకి లెట్ us say సైన్స్ ఫిక్షన్ అని ఉంది, ఓకేనా. చూడండి సైన్స్ ఫిక్షన్వి కొన్ని ఒక ఫాంట్ మనం డౌన్లోడ్ చేద్దాం, ఓకేనా. చూడండి ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి, చూసారా. ఎస్ సార్. ఓకే, దీంట్లో మనకి ఏది బాగుంది అన్నిటికంటే ఓకే ఇది తీసుకుందాం మనం, ఓకే. స్పాంటర్ అని ఉంది, ఓకే. ఎస్ సో డౌన్లోడ్ కొట్టండి ఇక్కడ. సో డౌన్లోడ్ అయిందా. ఎస్ సార్. సో ఇప్పుడు మనము చూడండి దీన్ని నేను డైరెక్ట్ డెస్క్టాప్ మీదకి తీసుకొస్తాను. సో ఎప్పుడైనా అట్లా జిప్ ఫైల్స్ ఉంటాయి కదా, ఎస్ ఆ జిప్ ఫైల్స్ని మనము ఒక స్పెసిఫిక్ ప్లేస్ లొకేషన్లోకి తీసుకొని రావాలి. తీసుకొచ్చి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసే టైంలో కూడా మీరు బెస్ట్ మెథడ్ ఏంటంటే ఇట్లా ఒక ఫోల్డర్ తయారు చేసుకోవాలి మీరు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫాంట్స్ అని ఒక ఫోల్డర్ తయారు చేసి ఈ ఫోల్డర్లోకి ఇది డ్రాగ్ చేద్దాం మనం, ఓకేనా. అండ్ ఈ ఫోల్డర్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, రైట్ క్లిక్ ఎక్స్ట్రాక్ట్ ఇయర్. మీకు బ్రషెస్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం గుర్తుందా. ఎస్ సార్. సో సేమ్ థింగ్ ఫాంట్స్ కూడా ఇలా మనము ఎక్స్ట్రాక్ట్ చేయాలి. చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఈ ఫాంట్ మనకి ఫోటోషాప్లోకి రావాలి. ఫోటోషాప్లోనే కాదు, ఈ ఫాంట్ని మీరు ఇన్స్టాల్ చేశారనుకోండి, ఇది మీకు ఈవెన్ వేరే సాఫ్ట్వేర్స్లో కూడా వచ్చేస్తుంది, ఓకే ఓకేనా. నాట్ ఓన్లీ ఫోటోషాప్, అన్ని సాఫ్ట్వేర్స్లో వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఇన్స్టాల్ అని బటన్ ఉంది. ఇన్స్టాల్ కొట్టారంటే చూడండి ఇది టోటల్ మీ సిస్టంలో ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఈ ఫాంట్ నేమ్ ఈజ్ ప్యాంటర్. సో చూద్దాం ఈ ఫాంట్ వచ్చిందా లేదో చూద్దాం మనం, ఓకేనా. ఎస్ సార్. సో ఏం చేద్దాం మనం, స్పాంటర్, ఓకే వచ్చిందా. ఎస్ చూడండి వచ్చేసింది నా ఫాంట్. సో ఇంకా మనకి చాలా ఫాంట్స్ ఉంటాయి అనమాట, మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ, ఓకేనా. సో Okay, sir. మనకి దా ఫాంట్ ఒకటి అండ్ 1001 ఫాంట్స్, దీంట్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఎస్ చూడండి స్కేరీ, ఓకే నేను ఇది ఒక్క ఫాంట్ డౌన్లోడ్ చేసి చూపిస్తా. సో చూడండి మనకి ఇక్కడ మంచి స్కేరీ ఫాంట్ అన్నమాట, చూడండి స్కేరీ ఫాంట్స్. ఎస్ ఓకే సో చూడండి ఇది కూడా కాదు, ఇంకో మంచి చూద్దాం. టెర్రర్ ప్రొడక్షన్ అని ఉంది, ఓకేనా. సో ఇది డౌన్లోడ్ చేద్దాం. ఎస్ సో దీన్ని మళ్ళీ కాపీ చేసుకొని మనం ఏం చేద్దాం, ఇదే ఫాంట్స్ ఫోల్డర్లోకి పేస్ట్ చేద్దాం. మళ్ళీ ఇక్కడే మనము ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో చూడండి టెర్రర్ ప్రో అంట ఈ ఫాంట్ పేరు. సో మనం ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ఫాంట్ మన సిస్టంలోకి వచ్చిందో లేదో చూద్దాం మనం, ఓకేనా. ఎస్ సో దీన్ని హైలైట్ చేయాలి. ఆ ఫాంట్ చేంజ్ చేసేటప్పుడు దీన్ని హైలైట్ చేసి ఇక్కడ మీరు టైప్ చేయండి టెర్రర్, ఓకే టెర్రర్ ప్రో, ఇగో చూడండి. ఎస్ ఎస్ సో ఇది మనం ఆన్లైన్లోంచి డౌన్లోడ్ చేసిన ఫాంట్ అన్నమాట, రైట్. సో మీరు కావాలంటే ఏదైనా ఇంకేదైనా ఒక హారర్ మూవీ టైటిల్ టైప్ చేయాలనుకోండి, చూడండి ఇట్లా డెవిల్ అని ఇట్లా పెట్టేసుకోండి, ఓకే ఎస్ రైట్. మళ్ళీ మనం ఏరియాలకు వచ్చేద్దాం. నేను ఎక్కువగా మనం కామన్గా వాడే ఫాంట్ చూడండి ఏరియల్ బ్లాక్. ఏరియల్ బ్లాక్ మనము
కామన్గా యూజ్ చేద్దాం, ఎందుకంటే ఇది బాగా థిక్కెస్ట్ ఫాంట్ అన్నమాట. ఓకే, థిక్, చాలా థిక్ ఉంటుంది చూడండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్ చూడండి, మనం టెక్స్ట్కి కలర్స్ ఎట్లా ఇవ్వాలో చూసాం, టెక్స్ట్ సైజ్ ఎలా ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలో చూసాం, టెక్స్ట్ ఫాంట్ ఎలా చేంజ్ చేయాలో చూసాం మనం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే చూడండి, ఇప్పుడు నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను మీకు. లోకల్ లాంగ్వేజెస్లో మనము టైపింగ్ ఎలా చేయాలి, ఓకే సార్. పాయింట్ అర్థమవుతుందా మీకు? అండ్ వన్ మోర్, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు తెలుగు చదవడం రాయడం వస్తుందా మీకు? ఎస్ సార్, వస్తుంది సార్. ఇద్దరికి వస్తుందా? కృష్ణబాబులు మీకు కూడా వస్తుందా? సార్. ఓకే, రైట్. సో మీకు తెలుగు చదవడము రాయడము వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను తెలుగు లాంగ్వేజ్ టెక్స్ట్ని టైప్ చేసి చూపిస్తాను. ఓకే, ఎస్ సార్. సో చూడండి, దీనికి మీరు ఒక సెట్టింగ్ చేంజ్ చేయాలి. మనం డైరెక్ట్గా ఫోటోషాప్లో తెలుగు లాంగ్వేజ్ని మనము యూజ్ చేయలేము. ఓకేనా, ఒక సెట్టింగ్ చేంజ్ చేస్తేనే, అంటే తెలుగు అనే కాదు, ఇక్కడ హిందీ, మరాఠీ ఆర్ తమిళ్, మలయాళం, సో ఇలా అంటే మన లోకల్ లాంగ్వేజెస్ ఫోటోషాప్ యాక్సెప్ట్ చేయాలి అంటే మనము ఫోటోషాప్లో ఒక సెట్టింగ్ని చేంజ్ చేయాలి. సో ఏంటి ఆ సెట్టింగ్ చూపిస్తాను మీకు. చూడండి, ఫర్ లోకల్ లాంగ్వేజ్ గో టు ఎడిట్ ప్రిఫరెన్సెస్ జనరల్. ఓకేనా, టైప్ చూస్ టెక్స్ట్ ఇంజిన్ ఆప్షన్స్. ఓకేనా, అండ్ చూడండి అనిల, ఎస్ సార్. మీరు CS6 వాడుతున్నారు, అవును సార్. ఓకేనా? సో Yes, sir. CS6లో మిడిల్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఏషియన్ ఉందో లేదో చూసుకోండి. ఓకే సార్. ఓకేనా, ఎస్ సార్. బికాస్ వర్జన్స్ ఓల్డర్ దాన్ 2019 కంటే ఇంకా ముందర వర్జన్స్, అంటే మీరు వాడే వర్జన్. ఓకేనా, ఎస్ సార్. వాటిల్లో ఈ ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ మిడిల్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఏషియన్. ఓకేనా, ఓకే. ఇప్పుడు లేటెస్ట్ వర్జన్స్ అంటే 19, 20, 21లో వరల్డ్ రెడీ అని ఉంటుంది. ఓకే సార్. ఓకే, సో ఇదొక డిఫరెన్స్, ఇదొక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో చూడండి, సో ఎక్కడ ఉంటుంది ఆప్షన్ చూడండి, Ctrl+K క్లిక్ చేయాలి. ఓకే, Ctrl+K, ఆర్ మీరు కీబోర్డ్ షార్ట్ కట్ మర్చిపోతే ఏం చేయాలి మీరు చూడండి, ఇక్కడ ప్రిఫరెన్సెస్లో మనకి జనరల్ అని ఉంటుంది. కంట్రోల్. ఓకే, సో ఇలా క్లిక్ చేశారనుకోండి, ఈ ప్రిఫరెన్సెస్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనము ఏం చేయాలి, ఇందులో మనము చూడండి, ఇక్కడ మనకి టైప్ అని ఉంటుంది చూడండి, ఉందా? ఎస్ సార్. సో ఇక్కడ ఏముంది మనకి వరల్డ్ రెడీ, అండ్ మీ సిస్టంలో మిడిల్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఏషియన్ ఉంటుంది. ఎస్ సార్. ఓకేనా, సో ఇక్కడ వరల్డ్ రెడీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఓకే కొట్టాలి. ఓకే కొట్టిన వెంటనే మనకి పని అయిపోదు అక్కడ. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఫోటోషాప్ని క్లోజ్ చేసేయాలి. ఓకే సార్. ఓకేనా, ఎస్ సార్. ఈ ఆప్షన్ యాక్టివేట్ అవ్వాలంటే ఫోటోషాప్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి. ఓకే సార్. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం చూడండి, ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తేనే ఈ ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్తాను మీకు. నేను తెలుగు లాంగ్వేజ్లో టైప్ చేస్తాను నేను. ఓకేనా, చూడండి, ఓకే. తెలుగు లాంగ్వేజ్లో ఎక్కడ టైప్ చేయాలి, మెయిన్ క్వశ్చన్ ఈస్ తెలుగు లాంగ్వేజ్ మనం ఎక్కడ టైప్ చేయాలి. ఎస్ సార్. డైరెక్ట్గా మనం ఫోటోషాప్లో అయితే టైప్ చేయలేము మనం. ఓకేనా, అవును. సో దీనికి మనం ఏం చేయాలంటే, మనము ఇన్పుట్ టూల్స్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది గూగుల్లో. సో నేను గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనే ఆప్షన్ను ఓపెన్ చేస్తాను. ఓకేనా, ఇందులో మనకి ఇక్కడ ట్రై ఇట్ అవుట్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఎస్ సార్. సో ఇందులోకి రావాలి.
ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి మనం చూడండి. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా. ఇక్కడ మనకి డౌన్ యారో ఉందా, ఇది క్లిక్ చేయండి ఇంగ్లీష్ దగ్గర. సో ఇక్కడ చూడండి మీకు ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో చూడండి ఇక్కడ. అన్ని లాంగ్వేజెస్. అండ్ ఇన్ కేస్ మీకు మనకి మన వేరే లాంగ్వేజెస్ ఉంటాయి చూడండి, మనకి మలయాళం, తమిళ్. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా ఈ లాంగ్వేజెస్ వస్తే మన ఇండియన్ లాంగ్వేజెస్ అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మనం బేసికలీ తెలుగు కాబట్టి మనము ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా? ఓకే ఓకే సార్. సో ఇప్పుడు మనం తెలుగులో లాంగ్వేజ్ని ఇక్కడ టైప్ చేద్దాం. 1 minute అండి, ఒక్క నిమిషం. ఎస్ సార్. ఓకే, అనిలా కృష్ణ సార్. ఎస్ సార్. ఉన్నారు కదా? సార్. అనిలా ఏమైపోయింది? సైలెంట్ అయిపోయింది. ఎస్ సార్ ఉన్నా. ఓకే 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 రైట్. సో చూడండి ఇప్పుడు నేను ఇక్కడ తెలుగులో టైప్ చేస్తాను. చూడండి ఇక్కడ నేను చూడండి, యాక్చువల్లీ మనము ఇంగ్లీష్లో టైప్ చేస్తే అది తెలుగు వర్డ్ని ఐడెంటిఫై చేస్తాను. అర్థమవుతుందా? సార్. సో చూడండి, నేను ఫోటోషాప్ నేర్చుకుంటున్నాను. ఓకేనా? చూడండి, నేను ఫోటోషాప్ నేర్చుకుంటున్నాను. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఈ తెలుగు ఈ వర్డ్ని మనము, ఓకేనా, ఈ సెంటెన్స్ని మనము కాపీ చేసుకొని మన ఫోటోషాప్లో పేస్ట్ చేద్దాం. ఓకేనా? ఎస్ సార్. అయితే చూడండి ఫోటోషాప్లో ఎట్లా పేస్ట్ చేస్తారు. ఓకే, మీరైతే ఈ సెట్టింగ్ అయితే మార్చేశారు ఎలా అయినా. ఓకేనా? ఈ సెట్టింగ్ అయితే మీరు చేంజ్ చేశారు వర్డ్ రెడీ అని. కానీ వన్ లాస్ట్ థింగ్ మనకు ఉంది, ఒకటి చేయాల్సిన పని ఉంది. ఏంటంటే ఫాంట్ చేంజ్ చేయాలి. మనం ఇక్కడ ఇంగ్లీష్ ఫాంట్ పెట్టుకొని తెలుగులో టైప్ చేయలేం మనం. ఓకేనా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, సో మనకి ఏం కావాలి? తెలుగు ఫాంట్ కావాలి. ఓకేనా? తెలుగు ఫాంట్ కావాలి అంటే చూడండి, మనము ఒక వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఓకేనా? సో ఏంటా వెబ్సైట్? ఫాంట్స్. చూడండి, fonts.siliconandhra.org. చూడండి, ఈ వెబ్సైట్ గుర్తుపెట్టుకోండి, fonts.siliconandhra.org. సో ఇది ఒక తెలుగు ఫాంట్స్కి సంబంధించిన వెబ్సైట్. ఓకే. సో సేమ్ ఇందాక ఎలా అయితే మనము ఇంగ్లీష్ ఫాంట్స్ని డౌన్లోడ్ చేసామో అలానే తెలుగు ఫాంట్స్ని ఇక్కడ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. గెటింగ్ మై పాయింట్? ఎస్ సార్. చూడండి, ఇక్కడ చాలా ఫాంట్స్ ఉన్నాయి మనకి. సో వీటిలో మనకు నచ్చిన ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రవి ప్రకాష్ అని ఉంది. ఓకేనా? సో నేను ఈ రవి ప్రకాష్ అనే ఈ ఫాంట్ని నేను డౌన్లోడ్ చేస్తాను. ఓకేనా? సో చూడండి, సో ఇది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి ఏమి ఎక్స్ట్రా ఒక జిప్ ఫైల్ లాగా రాలేదు. సింపుల్గా దీన్ని మనము డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇన్స్టాల్ అనేసి చాలు. ఓకేనా? సో ఆల్రెడీ ఉందంట దీంట్లో. ఓకేనా? ఆల్రెడీ మన సిస్టంలో ఉంది అది. సో ఇప్పుడు ఆ ఫాంట్ మనము ఇక్కడ యాక్సెస్ చేద్దాం. ఓకేనా? సో
ఏంటా ఫాంట్? రవి ప్రకాష్. చూడండి, రవి ప్రకాష్ రెగ్యులర్. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు మనం అంతా సెట్ అయిపోయింది. ఫాంట్ తీసేసుకున్నాం, ఆ సెట్టింగ్ కూడా వరల్డ్ రెడీ అనే సెట్టింగ్ చేంజ్ చేసేసాం, అండ్ ఆల్సో టెక్స్ట్ని కూడా కాపీ చేసాం. ఇన్పుట్ టూల్స్లోకి వెళ్ళి టెక్స్ట్ని కూడా మనము కాపీ చేసాం, తెలుగు టెక్స్ట్ని. సో ఇప్పుడు మనం చేయాల్సింది అలా ఏంటి, దాన్ని పేస్ట్ చేయాలి. సో ఎట్లా పేస్ట్ చేస్తాం చూడండి, ఇక్కడ క్లిక్ చేసి, ఓకే ఇక్కడ మళ్ళీ ఫాంట్ చేంజ్ అయిపోయింది, ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు కొంచెం సైజ్ కూడా తగ్గిద్దాం, ఒక 60. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, మనం Ctrl V అందాం. చూడండి, అర్థమైందా? ఎస్ సార్. సో ఇంకొక విషయం ఏంటంటే, మనం ఆ సెట్టింగ్ ఎందుకు చేంజ్ చేయాలి? ఓకేనా? వరల్డ్ రెడీ అని చేయకపోతే ఏమవుతుంది, ఏమవుతుంది తెలుసా? ఇక్కడ మీకు ఈ ఒత్తులు, దీర్ఘాలు, కొమ్ములు ఉన్నాయి కదా, అవి మనకి కరెక్ట్గా ఏర్పడవు. ఓకే, పాయింట్ అర్థమవుతుందా మీకు? అవన్నీ ఇట్లా పిచ్చి పిచ్చిగా వచ్చేస్తాయి మనకి. సో ఇవి కరెక్ట్గా రావాలి అంటే మీరు ఈ వరల్డ్ రెడీ అనే సెట్టింగ్ని చేంజ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మీకు వేరే తెలుగు ఫాంట్స్ కూడా నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ గిడుగు అని ఒక ఫాంట్ ఉంది, చూడండి. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఇక్కడ నేను హిందీలో కూడా టైప్ చేసుకోవచ్చు. అండ్ అయితే హిందీ ఫాంట్స్కి వెబ్సైట్ నాకు తెలియదు, మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు హిందీ ఫాంట్స్కి సంబంధించిన వెబ్సైట్ కూడా తెలుస్తుంది. ఓకేనా? ఓకే, అయితే ఇక్కడ చూడండి, హిందీ టైప్ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్గా మనం హిందీలోకి వెళ్ళాలి. ఎక్కడ ఉంది చూడండి హిందీ. సో వేర్ ఈజ్ హిందీ? ఇక్కడ. ఓకేనా? సో చూడండి, సో హిందీలో ఏమంటాం మనం? మే ఫోటోషాప్. హిందీ వస్తుందా మీకు? సీక్ రహా హూ. ఓకేనా? సో డైరెక్ట్ ఇప్పుడు దీన్ని మీరు కాపీ చేసేసుకోండి. ఓకే, కాపీ చేసేసుకొని, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? సో ఇందులోకి వచ్చేసి సేమ్ తెలుగులాగా మనకి ఇక్కడ హిందీ ఫాంట్ ఏముందో చూసుకుందాం ఒకసారి. ఓకేనా? సో హిందీ ఫాంట్ ఐ థింక్ ఒకటి ఉంది ఇది ఇక్కడ. 1 minute. ఐ థింక్ దిస్ నేమ్ ఈజ్ సీతో వస్తుంది ఏదో. లేదంటే ఇక్కడ మాకు కిందకు వచ్చేసారు అనుకోండి, కొన్ని ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, కింద కొన్ని హిందీ ఫాంట్స్ ఉన్నాయి మనకి. గురుముఖి అని, నిర్మల. ఓకే, చూడండి ఇక్కడ దేవనాగరి అని ఒక ఫాంట్ ఉంది. ఓకేనా? సో దాన్ని మనము సెలెక్ట్ చేసుకొని, సో ఇవి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి, మీకు దొరుకుతాయి. ఓకే, సో అండ్ ఇప్పుడు Ctrl V చూడండి. సో ఇలా హిందీ కూడా వస్తుందా మీకు చదవడం రాయడం? ఓకే, సో చూడండి, తెలుగు అండ్ హిందీ బోత్ లాంగ్వేజెస్లో మనము టైప్ చేసాం. ఓకేనా? అయితే మీకు ఒక డౌట్ రావచ్చు దీంట్లో. సో ఇట్లా కాపీ పేస్టే చెయ్యాలా మనము? కొంతమందికి వస్తుంది డౌట్ ఇట్లా. ఓకే, సో యాక్చువల్లీ ఇదివరకు ఎలా ఉండేది అంటే సిస్టము, ఓకే, ఇదివరకు లోకల్ లాంగ్వేజ్లో టైపింగ్ చేయాలంటే అను ఫాంట్స్, అను స్క్రిప్ట్స్ అని ఒక సాఫ్ట్వేర్ ఉండేది అనమాట. సో దాన్ని యూస్ చేసి, దాన్ని సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి, దాంట్లో చాలా కొంచెం కాంప్లికేటెడ్గా ఉండేది. ఆ కొన్ని కీస్ని మనం యూజ్ చేసి తెలుగులో టైప్ చేసే ఛాన్సెస్ ఉండేవి అన్నమాట. తర్వాత గూగుల్ ఇన్పుట్ టూల్స్ వాళ్ళే ఒక సాఫ్ట్వేరు క్రియేట్ చేశారన్నమాట. అంటే ఇప్పుడు మనం అయితే ఏం చేస్తాం, మనం వెబ్సైట్లోకి వెళ్ళి కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాం మనం. ఆ టైంలో ఎట్లుండే అంటే డైరెక్ట్ ఆ సాఫ్ట్వేర్ మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోయి మన ఈ టాస్క్ బార్లో ఈ టాస్క్ బార్ దగ్గర ఒక ఐకాన్ క్రియేట్ అయ్యేది అనమాట. అంటే లాంగ్వేజ్ ఐకాన్ క్రియేట్ అయ్యేది.
సో అక్కడ లాంగ్వేజ్ ఐకాన్లో మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా టైప్ చేసి డైరెక్ట్ ఫోటోషాప్లో టైపింగ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు చేంజ్ అయిపోయి ఇప్పుడు ఇలా వచ్చింది కాన్సెప్ట్. ఓకేనా? ఓకే. సో అలా చేంజెస్ జరిగాయి అన్నమాట చాలా. అంటే డైరెక్ట్గా ఇప్పుడు టైపింగ్ చేసే పాసిబిలిటీ లేదు, నాకు తెలిసి లేదు. ఓకే, మేబీ నేను కూడా చెక్ చేస్తాను, నాకు తెలిసి ఇలానే మనం చేయొచ్చు అని అనుకుంటున్నాను నేను. ఓకేనా? ఇన్ కేస్ నాకు ఇంకా వేరే విధంగా ఏమైనా చేయొచ్చు అని తెలిస్తే మాత్రం నేను మీకు చెప్తా. ఓకేనా? ఓకే సార్. రైట్. ఓకే. ఓకే, సో ఇలా మనము లోకల్ లాంగ్వేజెస్లో టైప్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం ఇంగ్లీష్లోకి వచ్చేద్దాం. అయితే ఒక విషయం మీకు గుర్తుపెట్టుకోండి, మీరు మళ్ళీ ఇంగ్లీష్లోకి టైప్ చేసేటప్పుడు మీరు మళ్ళీ ఆ ఆప్షన్ని చేంజ్ చేయాలి, కంపల్సరీ చేంజ్ చేయాలి. డీసెలెక్ట్ చేయాలి. అంటే ఏంటది, ఆ వర్డ్ రెడీని చేంజ్ చేసి, ఓకే, ఇగో ఇది వరల్డ్ రెడీని చేంజ్ చేసి మళ్ళీ మీరు ఇగో లాటిన్ అండ్ ఈస్ట్ ఏషియన్. ఓకే, మీ దాంట్లో ఏముంటుంది అంటే ఓల్డ్ వర్జన్స్లో ఐ థింక్ ఓల్డ్ వర్జన్స్లో ఈస్ట్ ఏషియన్ అని ఉండదు. ఓకే, ఈస్ట్ ఏషియన్ అని ఉండొచ్చు నాకు తెలిసి. చూడండి ఒకసారి మీ దాంట్లో ఏముందో ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో ఈ ఆప్షన్ ఆన్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇందాకట్లాగానే మీరు ఫోటోషాప్ క్లోజ్ చేసేయాలి. ఓకేనా? క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్ సార్. Yes, sir. సో దిస్ ఈజ్ ద థింగ్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాం, మళ్ళీ ఇంగ్లీష్లోకి వచ్చేద్దాం. ఓకేనా? సో మళ్ళీ మనము ఏరియాలోకి వచ్చేసాం. ఓకేనా? రైట్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం ఏరియల్ బ్లాక్ యూజ్ చేద్దాం. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. Yes, sir. ఓకే, రైట్. సో ఫాంట్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, మన లోకల్ ఫాంట్స్లో లోకల్ లాంగ్వేజ్లో ఎలా టైప్ చేయాలి, ఇంతవరకు మనము తెలుసుకున్నాం. అలానే కలర్ ఎట్లా చేంజ్ చేయాలి, టెక్స్ట్ని రీసైజ్ ఎలా చేయాలి, అంతవరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ కొన్ని ఇంట్రెస్టింగ్వి ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాం మనం. ఓకేనా? సో మీరు టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, చూసారా? ఏంటది? క్రియేట్ వార్ప్డ్ టెక్స్ట్. ఓకేనా? క్రియేట్ వార్ప్డ్ టెక్స్ట్. సో ఈ ఆప్షన్ కూడా మనకు ఎప్పుడు కనిపిస్తుంది, టెక్స్ట్ని మనం హైలైట్ చేసినప్పుడు కనిపిస్తుంది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? Okay, sir. Okay, sir. చూడండి, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకి వార్ప్ టెక్స్ట్. ఓకే, ఇది వార్ప్ టెక్స్ట్ డైలాగ్ బాక్స్. ఓకేనా? వార్ప్ టెక్స్ట్ డైలాగ్ బాక్స్ ఎలా వస్తుంది? ఇది ఇట్లా క్లిక్ చేస్తే వస్తుంది. ఇక్కడ టీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే వస్తుంది అన్నమాట. సో దీంట్లో మనకి చాలా రెడీమేడ్ ఇన్బిల్ట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? సో కొన్ని చూపిస్తాను, మిగతా ఇవి మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఆర్క్ అని ఉంది మనకి, మనకి ఇట్లా ఆర్క్ షేప్లో వస్తుంది టెక్స్ట్. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటవి? బెండ్, హారిజాంటల్ డిస్టార్షన్, వర్టికల్ డిస్టార్షన్. సో బెండ్ అంటే ఏంటి, ఇంకా మీకు ఈ ఆర్క్ షేప్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలంటే మీరు ఇట్లా బెండ్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. తగ్గిస్తే ఏమవుతుంది, ఇట్లా మైనస్ వాల్యూ ఇస్తే ఇట్లా కిందకు వస్తుంది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఎస్. ఓకే. Yes, sir. అండ్ అలానే మీరు ఈ బెండ్ వాల్యూని విత్ ద కాంబినేషన్ ఆఫ్ హారిజాంటల్ డిస్టార్షన్ అండ్ వర్టికల్ డిస్టార్షన్తో కంట్రోల్ చేయొచ్చు. చూడండి, హారిజాంటల్ డిస్టార్షన్ ఇంక్రీజ్ చేస్తే చూడండి ఇలా వస్తుంది మనకి. ఓకేనా? వర్టికల్ డిస్టార్షన్ ఇంక్రీజ్ చేస్తే ఇట్లా వస్తుంది మనకి. సో ఇలా మీరు కంబైన్ చేసుకోవచ్చు అనమాట రెండింటిని. చూడండి. ఓకే,
సో ఇది ఆర్క్. అండ్ ఈ ఎఫెక్ట్ వద్దనుకుంటే ఏం చేయాలో మళ్ళీ మనం ఇక్కడ నన్ క్లిక్ చేసేసుకోవాలి. ఓకేనా. సో తర్వాత ఇక్కడ ఇంకోటి చూద్దాం, ఫిష్ చూద్దాం. ఓకేనా, చూడండి ఫిష్ షేప్ లాగా వచ్చింది చూడండి టెక్స్ట్. ఓకే. అండ్ ఇది కూడా విత్ ద కాంబినేషన్ ఆఫ్ హారిజాంటల్ డిస్టార్షన్ అండ్ వర్టికల్ డిస్టార్షన్ మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. చూడండి. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొకటి మనకి ఫ్లాగ్ అని ఉంది చూసారా, ఫ్లాగ్ చూడండి మీకు ఇట్లా ఫ్లాగ్ షేప్ లాగా వస్తుంది మనకు. ఓకేనా. ఇది కూడా మీరు విత్ ద కాంబినేషన్ ఆఫ్ హారిజాంటల్ డిస్టార్షన్ అండ్ వర్టికల్ డిస్టార్షన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి, ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. Yes, sir. ఓకే. సో మళ్ళీ ఈ ఎఫెక్ట్ మీరు తీసేయాలంటే ఏం చేయాలో మళ్ళీ నన్ను క్లిక్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి బల్జ్. అయితే చూడండి ఇక్కడ మనకు ఒక మూవీ టైటిల్ ఉంది. ఓకే, నేను మీకు ఒక మూవీ టైటిల్ చూపిస్తాను. సో ఫస్ట్ మనం నన్ను క్లిక్ చేద్దాం. సో మనకి ఒకటి షోలే అని ఒక ఫిల్మ్ ఉంది, తెలుసా మీకు? షోలే అనే మూవీ, హిందీ సినిమా, చాలా ఫేమస్ సినిమా ఇది. ఓకేనా. చాలా ఇయర్స్ బ్యాక్ రిలీజ్, 1975లో రిలీజ్ అయింది సినిమా. ఓకేనా. సో ఈ సినిమా టైటిల్ చూడండి, ఇది వచ్చి మనకి ఇట్లాంటి టైటిల్స్ చాలా మూవీస్కి చూసాం మనం. ఈ స్టైల్, ఈ టైటిల్ యొక్క స్టైల్ ఏదైతే ఉందో మనం చాలా మూవీస్కి చూసాం మనం. ఈ సినిమా టైంకి అసలు ఫోటోషాప్ అనే అసలు కంప్యూటర్ టెక్నాలజీ అంత డెవలప్ అవ్వలేదు. ఫోటోషాప్ సాఫ్ట్వేర్ కూడా అసలు లేదు ఆ టైంకి, కంప్యూటర్ టెక్నాలజీ లేదు అసలు ఆ టైంకి. సో ఈ స్టైల్లో అప్పుడు ఇలా పెన్సిల్ తోటి పెన్ తోటి చేసేవాళ్ళు ఇలాంటి టైటిల్స్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉంది మన దగ్గర. సో ఈ టైప్లో చేయాలంటే చూడండి, నేను చూపిస్తా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? Yes, sir. ఎస్. సో ఫస్ట్ మనము నన్ క్లిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను సేమ్ షోలే అని టైప్ చేస్తాను. ఓకేనా. టైప్ చేసేసి సో చూడండి ఇప్పుడు ఇది మనకి సేమ్ ఆ టైటిల్ లాగా రావాలి మనకి. ఓకే, ఇలా ఈ స్టైల్లో రావాలి మనకి, ఈ స్టైల్లో. సో ఎలా వస్తుంది మనకి చూడండి, మనము బల్జ్ క్లిక్ చేసుకుందాం. ఓకేనా. బల్జ్ క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంది కదా, ఇక్కడ మైనస్ వాల్యూ పెడతాం. ఓకేనా. మైనస్ వాల్యూ పెట్టేసి బెండ్లో ఇక్కడ కొంచెం దీన్ని సెట్ చేసుకున్నాం. చూడండి వచ్చిందా? ఎస్. Yes, sir. చూడండి ఎగ్జాక్ట్లీ మనకి ఆ స్టైల్లో వచ్చింది టైటిల్. చూడండి కావాలంటే అయితే వీళ్ళు అంటే ఈ సినిమాకి యూజ్ చేసిన ఫాంట్ ఇది ఫాంట్ కూడా కాదు చెప్పాలంటే, వాళ్ళు మాన్యువల్గా చేశారు, అంటే పేపర్ వర్క్ చేశారు. ఓకేనా. ఎందుకంటే అప్పుడు కంప్యూటర్స్ లేవు అక్కడ ఆ టైంలో. ఓకేనా. ఎస్. ఓకే. సరే లెటర్స్ మీద టెక్స్చర్ ఎలా వచ్చింది? ఇప్పుడు అది నెక్స్ట్ చూద్దాం మనం. లెటర్స్ మీద టెక్స్చర్ అనేది మనము లేయర్ స్టైల్స్ అని వస్తాయి మనకి. ఓకేనా. సో అది మనము ఇప్పుడు తర్వాత చూడబోతున్నాం అది. ఓకేనా. కలర్స్ ఇక్కడ కలరింగ్ చూసారా, కలర్స్ కానీ ఇలా అవన్నీ మనం నెక్స్ట్ చూడబోతాం. ఇప్పుడు మనం ఓన్లీ ఈ స్టైల్ ఒకటి చూసాం అంతే. ఓకేనా. రైట్. సో ఓకే, సో ఇలా మనము ఈ వార్ప్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు మనం. ఓకేనా. Okay, sir. సో మళ్ళీ మనం నార్మల్ మ్యాక్లోకి వచ్చేస్తాం. ఓకేనా.
ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ చూద్దాం మనం కొన్ని. ఓకేనా? సో దోస్ ఆర్ ఓకే, మనకి ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ క్యారెక్టర్, ఓకే, క్యారెక్టర్ ప్యానెల్ అండ్ ఇంకొకటి ఏంది లేయర్ స్టైల్స్. సో ఇప్పుడు మీరు అన్నారు చూసారా అనిల, అది ఆ టెక్స్చర్ ఎలా వచ్చింది అనేది. ఎస్ సో అది మనము లేయర్ స్టైల్స్లో చూస్తాం. అయితే లేయర్ స్టైల్స్ కవర్ చేసే ముందర మనము క్యారెక్టర్ ప్యానెల్ కవర్ చేద్దాం. ఓకేనా? సో వేర్ ఈస్ క్యారెక్టర్ ప్యానెల్. సో మీకు టెక్స్ట్తో బాగా పని ఉంటుంది కాబట్టి మీరు క్యారెక్టర్ ప్యానెల్ని మీ వర్క్ స్పేస్లో యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, పర్మనెంట్గా మీ ఈ క్యారెక్టర్ ప్యానెల్ని మీ వర్క్ స్పేస్లో యాడ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మీకు ప్రతిసారి మీరు ఇట్లా విండోస్లోకి వెళ్ళి దాన్ని ఓపెన్ చేయాల్సిన పని ఉండదు. పాయింట్ అర్థమైందా? అండ్ వర్క్ స్పేస్ ఎలా చేయాలనేది నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్ క్లాసెస్లో చెప్పాను. నేను మీకు చెప్పాను కదా? చెప్పారు సార్. ఓకే, Yes, sir. రైట్. సో చూడండి, ఫస్ట్ మనము ఈ క్యారెక్టర్ ప్యానెల్ గురించి చూద్దాం. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఫాంట్స్ ఉన్నాయి. సేమ్ ఏవైతే ఫాంట్స్ మనకి ఇక్కడ ఉన్నాయో అవే ఫాంట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. అంటే మీరు ఈ క్యారెక్టర్ ప్యానెల్లోంచి కూడా ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలానే ఇక్కడ నుంచి కూడా మీరు సైజు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలానే ఇక్కడ నుంచి కూడా మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో 3 వేస్. ఫోర్గ్రౌండ్ కలర్ అప్లై చేయొచ్చు, ఈ కలర్ బాక్స్ క్లిక్ చేసుకోవచ్చు, ఆర్ క్యారెక్టర్ ప్యానెల్లో ఉన్న కలర్ బాక్స్ని కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ థింగ్ సైజ్ కూడా మీరు 3 డిఫరెంట్ వేస్లో మీరు సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఒకటేమో ఇక్కడి నుంచి మీరు సైజు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, 2 క్యారెక్టర్ ప్యానెల్లో చేసుకోవచ్చు, అండ్ 3వది నేను మీకు కీబోర్డ్ షార్ట్ కట్ చెప్పాను, హౌ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద టెక్స్ట్. ఏంటో చెప్పండి. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో ఇవి ఏంటి అనేది చూద్దాం మనం. ఓకేనా? నేను ఫస్ట్ ఇది స్మాల్ లెటర్స్లో టైప్ చేస్తా. ఓకేనా? సో ఇది స్మాల్ లెటర్స్లో టైప్ చేశాను నేను. సో చూడండి, ఫస్ట్ మనము ఇక్కడ ఆప్షన్స్ చూసే ముందర ఇక్కడ కింద మనకి ఈ కింద రో ఉంది చూసారా, టీటీటీటీ అని ఉన్నాయి. సో ఇవి ఏంటనేది చూద్దాం. సో చూడండి, మనకి ఫస్ట్ వచ్చే ఆప్షన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫాక్స్ బోల్డ్. ఓకే, సో చూడండి, కొన్ని ఫాంట్స్కి బోల్డ్ ఆప్షన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ ఫాంట్ ఉంది చూసారా, ఇది ఆన్లైన్లోంచి డౌన్లోడ్ చేసిన ఫాంట్. ఓకేనా? ఆర్ గెటింగ్ మై పాయింట్? ఆన్లైన్లోంచి డౌన్లోడ్ చేసిన ఫాంట్ ఇది. సో ఈ ఫాంట్కి ఇటాలిక్ అని ఒక ఆప్షన్ ఉంది, కానీ బోల్డ్ అనే ఆప్షన్ లేదు. ఓకే, సో అంటే ఈ ఫాంట్ని మనం బోల్డ్ చేసే ఛాన్స్ లేదు. అయితే మనం దీన్ని బోల్డ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఉంది మనకి ఫాక్స్ బోల్డ్ అని. ఓకే, ఆ ఫాంట్కి బోల్డ్ ఆప్షన్ లేనప్పుడు మనము ఈ క్యారెక్టర్ ప్యానల్లో ఉన్న ఈ ఫాక్స్ బోల్డ్ ఆప్షన్ యూస్ చేయొచ్చు. ఓకే, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? చూడండి ఎంత బోల్డ్ అయిపోయింది అది. సో మనం వేరే ఫాంట్ చూద్దాం. ఇది ఆఫ్ చేసేస్తాను. ఓకే, ఏజెన్సీ అని ఉంది ఒకటి. ఓకే, దీనికి బోల్డ్ ఉంది యాక్చువల్లీ. బెల్కి కూడా ఉంది. ఒక సన్నటి ఫాంట్ తీసుకుందాం మనం. చూడండి, సెంచరీ అని ఉంది. ఈ ఫాంట్కి బోల్డ్ లేదు.
పాయింట్ అర్థమవుతుందా? Yes, sir. సో ఇప్పుడు ఈ ఫాంట్కి బోల్డ్ అప్లై చేయాలంటే ఇగో ఇక్కడ క్లిక్ చేసుకోండి, ఫాక్స్ బోల్డ్. ఓకే, సో చూడండి అది ఎంత బోల్డ్ అయిపోయిందో. అంటే బోల్డ్ లేని ఏవైతే ఫాంట్స్ ఉంటాయో వాటికి మీరు ఈ విధంగా బోల్డ్ అప్లై చేసుకోవచ్చు, ఫాక్స్ బోల్డ్ యూజ్ చేసి. ఓకేనా? అలానే ఈ ఫాంట్కి ఇటాలిక్ ఆప్షన్ కూడా లేదు. సో మీరు ఏం చేయాలి, ఇగో ఇటాలిక్, ఫాక్స్ ఇటాలిక్ అని. సో ఇట్లా మీరు ఇటాలిక్ అప్లై చేసుకోవచ్చు. గెటింగ్ మై పాయింట్? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్ సార్. ఓకే, సో అలానే చూడండి Yes, sir. క్యాపిటలైజ్ చేయాలంటే సో మీరు ఇగో ఇక్కడ మనకి క్యాపిటలైజ్ ఆల్ క్యాప్స్ అని ఉంది. సో ఆల్ క్యాప్స్ క్లిక్ చేస్తే చూడండి స్మాల్ లెటర్స్లో ఉన్న టెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్లోకి వచ్చేస్తుంది. ఓకే, అలానే మీకు స్మాల్ క్యాప్స్ అని ఉంది. స్మాల్ క్యాప్స్ అంటే సేమ్ చిన్న సైజులో క్యాపిటల్స్ అవుతుంది. ఆల్ క్యాప్స్ అంటే పెద్ద సైజులో క్యాపిటల్స్ అవుతుంది. ఓకేనా? రైట్. అలానే నెక్స్ట్ ఈజ్ చూడండి మనకి ఏ స్క్వేర్ బి స్క్వేర్ అని ఉంటుంది కదా. మ్యాథ్స్ గుర్తుందా మీకు? 10th క్లాస్ మ్యాథమెటిక్స్. ఎస్ సార్. ఏ స్క్వేర్ మనం ఎట్లా చేస్తాం? ఏ స్క్వేర్ మనం టైప్ చేయాలంటే ఎట్లా? ఏ టు ది పవర్ ఆఫ్ కదా, ఇక్కడ 2 పైకి రావాలి మనకి. Yes, sir. సో ఈ 2ని ఇట్లా హైలైట్ చేసుకొని మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, ఏంటది? సూపర్ స్క్రిప్ట్. సో ఈ సూపర్ స్క్రిప్ట్ క్లిక్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఏ స్క్వేర్ అని వచ్చేసింది. ఓకే, సో ఇలా. సో ఇది మీరు 10th క్లాస్ మ్యాథ్స్ మీకు గుర్తుంటే మీరు ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మనకి కెమిస్ట్రీకి వెళ్దాం. కెమిస్ట్రీలో వాటర్ ఫార్ములా ఏంటి తెలుసా? H2O కదా. సో అయితే 2 ఎట్లా రాస్తాం మనం? 2 కిందకు ఉండాలి కదా. Power. Nothing else. సబ్స్క్రిప్ట్ క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. చూడండి ఎలా. ఎస్ సార్. ఓకే, ఇలా. సో ఇలా అన్నమాట కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓకే, అండ్ అలానే ఇన్ కేస్ మీకు అండర్లైన్ కావాలనుకోండి, చూడండి అండర్లైన్ కూడా ఉంది మనకి. టెక్స్ట్కి అండర్లైన్ ఇవ్వాలంటే ఇట్లా అండర్లైన్ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ అలానే మీకు స్ట్రైక్ త్రూ ఆప్షన్ కూడా ఉంది. టెక్స్ట్కి ఇట్లా అడ్డంగా ఇట్లా ఒక స్ట్రైక్ త్రూ రావాలంటే ఆ ఆప్షన్ కూడా ఉంది మనకి. ఓకేనా? సో అలా అన్నమాట. సో ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. రైట్. రైట్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ పైన ఆప్షన్స్ చూడండి. ఇక్కడ లీడింగ్ అండ్ ట్రాకింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? Yes, sir. లీడింగ్ అండ్ ట్రాకింగ్. సో చూడండి ఇక్కడ నేను మ్యాక్ దిల్సుఖ్ నగర్ అని టైప్ చేస్తాను. హైలైట్ చేసుకోండి. ఓకేనా? సో చూడండి ఇక్కడ లీడింగ్ అని ఉందా? లీడింగ్ అంటే ఏంది? మనకి ఎస్. టెక్స్ట్ యొక్క లైన్ గ్యాప్ అన్నమాట. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? Okay, sir. టెక్స్ట్ యొక్క లైన్ గ్యాప్. సో చూడండి ఈ లైన్కి గ్యాప్ వచ్చింది. ఓకే, లైన్ గ్యాప్ ఈజ్ లీడింగ్. అట్లానే మనకి కిందనే ట్రాకింగ్ అని ఉంటుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? Yes, sir. ట్రాకింగ్ అంటే ఏంది? లెటర్ గ్యాప్. గుర్తుపెట్టుకోండి, లీడింగ్ అంటే లైన్ గ్యాప్, ట్రాకింగ్ అంటే లెటర్ గ్యాప్. ఓకే, Okay, sir. చూడండి చూడండి ఇప్పుడు లెటర్కి గ్యాప్. ఆర్ గెటింగ్ మై పాయింట్? Yes, sir. ఎస్ అండ్ సార్. లైన్కి గ్యాప్ అంటే లీడింగ్. ఓకేనా? అండ్ ఇన్ కేసు ఇక్కడ వాల్యూస్ అన్ని మీరు మార్చేశారనుకోండి,
నెక్స్ట్ ఏం చేయొచ్చు, మీరు వీటిని రీసెట్ చేసుకోవచ్చు. సో ఎలా రీసెట్ చేస్తాం మనం, ఇక్కడ మీరు ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేసి రీసెట్ క్యారెక్టర్ అని క్లిక్ చేయండి. ఓకేనా? ఓకే సార్. అంటే ఒక్కొక్కసారి మనము ఇవన్నీ చేంజ్ చేసేస్తాం. సో ఒరిజినల్ వాల్యూస్కి వెళ్ళాలంటే ఇక్కడ ఎంత నెంబర్ టైప్ చేయాలనేది మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అప్పుడు Yes, ఏం sir. చేయాలి, మనము రీసెట్ క్యారెక్టర్ అని క్లిక్ చేయాలి. అప్పుడు ఒరిజినల్ వాల్యూస్కి వెళ్ళిపోతుంది, అంటే డిఫాల్ట్ వాల్యూస్. డిఫాల్ట్ వాల్యూస్ ఇక్కడ మనకి ఏదో మిరియాడ్ ఫాంట్ అని ఉంది. ఓకే, ఇక్కడ నుంచి మీరు మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏరియల్ కావాలి. ఓకే, ఇక్కడ మీరు ఏరియల్ అని, మనం ఎక్కువగా ఏరియల్ బ్లాక్ ఫాంట్ బాగా వాడతాం. సో ఇట్లా మీరు పెట్టుకొని ఇలా మీరు దీని సైజు ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో నేను ఎట్లా ఇంక్రీజ్ చేశాను చెప్పగలుగుతారా సైజు? కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్. వెరీ గుడ్. ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి క్యారెక్టర్ ప్యానల్ గురించి అర్థమైంది. సో చూడండి, ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్ థింగ్స్లోకి వెళ్దాం. ఓకేనా? సో అవి ఏంటవి చూడండి, అవి మనకి లేయర్ స్టైల్స్. ఓకేనా? లేయర్ స్టైల్స్. సో లేయర్ స్టైల్స్ ఎక్కడ ఉంటాయి మనకి చూడండి, లేయర్ స్టైల్స్ మనకి 2 ప్లేసెస్లో ఉంటాయి. ఓకేనా? ఒకటి చూడండి, లేయర్లో ఇక్కడ కింద మనకి ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఎఫెక్ట్స్ అని ఐకాన్ కనిపిస్తుందా మీకు? ఎస్ సార్. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్లెండింగ్ ఆప్షన్స్ అని చూడండి. సో దీన్ని క్లిక్ చేశారు అనుకోండి, చూడండి మీకు లేయర్ స్టైల్ విండో ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా యాక్సెస్ చేయొచ్చు. ఇంకో విధానం ఏంటి, మీరు టెక్స్ట్ మీద ఇట్లా డబల్ క్లిక్ చేయాలి. ఎక్కడ చూడండి, ఇక్కడ ఈ లెటర్ టీ మీద కాదు, లెటర్ టీ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ హైలైట్ అవుతుంది. మనం ఏం చేయాలి, ఇక్కడ రైట్ సైడ్ డబల్ క్లిక్ చేయాలి. పాయింట్ అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, ఇలా. సో చూడండి, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఈ లేయర్ స్టైల్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం మనం. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఫస్ట్ ఇట్లా పైనుంచి చూసే బదులు మనం ఇట్లా కింద నుంచి చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ మనకి డ్రాప్ షాడో. డ్రాప్ షాడో అంటే ఈ టెక్స్ట్ వెనకాల ఒక షాడో క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో చూడండి, ఇట్లా టిక్ మార్క్ క్లిక్ చేయాలి. చూడండి వచ్చిందా, షాడో వచ్చిందా? సో ఈ డ్రాప్ షాడో సెలెక్ట్ చేసిన తర్వాత మీరు రైట్ సైడ్ ఇక్కడ ఈ ఆప్షన్స్ చూడండి, డ్రాప్ షాడోకి సంబంధించిన ఆప్షన్స్. మీరు షాడో ఒపాసిటీ కంట్రోల్ చేయొచ్చు అండ్ షాడో బ్లెండ్ మోడ్ కంట్రోల్ చేయొచ్చు. బ్లెండ్ మోడ్స్ గుర్తున్నాయా మీకు? మల్టిప్లై, డార్కెన్, స్క్రీన్, కలర్ డాట్స్. సో ఇవన్నీ మనం చూసాం ఆల్రెడీ. సో ఈ బ్లెండింగ్ మోడ్స్ మీరు ఈవెన్ ఇక్కడ డ్రాప్ షాడో, ఈ టెక్స్ట్కి డ్రాప్ షాడోకి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ. ఓకేనా? ఓకే. అండ్ షాడో కలర్ ఏముంది మనకి, బ్లాక్ ఉంది. ఓకేనా? సో చూడండి, అండ్ మీకు ప్యూర్ బ్లాక్ కావాలంటే ఇక్కడ ఒపాసిటీ యాక్చువల్లీ 83% ఉంది, మీరు ఇక్కడ 100% చేసుకోండి. ఇప్పుడు ప్యూర్ బ్లాక్ షాడో వచ్చింది మనకి. ఓకేనా? అండ్ ఈ బ్లాక్ షాడోకి వేరే కలర్ ఇవ్వాలనుకోండి, షాడో జనరల్గా బ్లాకే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్ కలర్ షాడో కావాలంటే చూడండి మీరు ఇవ్వచ్చు. చూడండి బ్లూ షాడో వచ్చింది మనకి. ఓకే, తర్వాత గ్రీన్ షాడో, ఎల్లో షాడో ఆర్ రెడ్ షాడో. ఓకే, సో ఇలా మీరు డిఫరెంట్ కలర్ షాడోస్ ఇవ్వచ్చు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఇక్కడ మనకి డిస్టెన్స్ అని ఉంది. ఓకే, డిస్టెన్స్ అంటే ఏంది, షాడో ఎంత దూరంగా ఉండాలి. చూడండి ఇప్పుడు షాడో దూరంగా ఉంది మనకి, చూసారా? దూరంగా ఉంది, కొంచెం దగ్గర తెద్దాం మనం.
చూడండి. ఓకే, అండ్ సైజ్ చూడండి ఇక్కడ. చూడండి, సైజ్ పెంచితే ఇగో ఇట్లా వస్తుంది మనకి. ఓకేనా, అండ్ తర్వాత స్ప్రెడ్ వాల్యూ కూడా స్ప్రెడ్ కూడా చేసుకోవచ్చు. స్ప్రెడ్ అవుతుంది చూసారా అది. సో షాడో ఇలా స్ప్రెడ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మీకు క్వాలిటీలో ఇగో ఈ సెట్టింగ్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అది ఇక్కడ కూడా నేను మీకు అన్ని ఆప్షన్స్ చెప్పాను, నేను మీకు కొన్ని చూపిస్తాను, మిగతావి మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే, సో దిస్ ఈస్ డ్రాప్ షాడో. అండ్ మీకు ఇక్కడ రీసెట్ టు డిఫాల్ట్ కొట్టారు అనుకోండి, స్టార్టింగ్లో ఉన్న డిఫాల్ట్ వాల్యూస్కి వెళ్ళిపోతుంది ఆప్షన్స్. ఓకే, అండ్ ఇక్కడ నార్మల్ పెట్టేసుకోండి. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ మనకి చూడండి ఇక్కడ అవుటర్ గ్లో. ఓకేనా? సో చూడండి, మీకు ఒక గ్లో ఇవ్వచ్చు టెక్స్ట్కి. అండ్ ఒకవేళ మీకు ఈ రెండు కావాలంటే రెండు ఆన్ పెట్టుకోండి. డ్రాప్ షాడో వద్దు అనుకోండి, డ్రాప్ షాడో ఆఫ్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనకి పింక్ కలర్ గ్లో ఉంది టెక్స్ట్కి. గ్లో మనకి బాగా కనిపించాలంటే మనం ఏం చేయొచ్చు తెలుసా? బ్యాక్గ్రౌండ్ బ్లాక్ పెడదాం. ఓకేనా? సో ఓకే, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఎలా పెట్టాలి చెప్పగలుగుతారా మీరు మీ నాలెడ్జ్ తోటి? బ్యాక్ స్పేస్, కంట్రోల్ బ్యాక్ స్పేస్. కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొడితే మరి నాకు ఏ కలర్ వస్తుంది చెప్పండి? బ్లాక్ వస్తుందా? షూరా? రెడ్ వస్తుంది. నాకు బ్లాక్ రావాలి. ఆల్ట్ బ్లాక్, ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ మనము కలర్ చేంజ్ చేసుకోవాలి ఇక్కడ. ఎస్ సార్. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అవ్వాలంటే ఏం చేయాలి? నేను మీకు ఒక కీబోర్డ్ షార్ట్ కట్ చెప్పా, గుర్తుందా? ఒక కీబోర్డ్ షార్ట్ కట్ చెప్పినా నేను, డి క్లిక్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ కొట్టాలి. ఓకే, సో ఇలా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? డబల్ క్లిక్ చేద్దాం. డబల్ క్లిక్ చేసేసి చూడండి ఇక్కడ అవుటర్ గ్లో. ఇప్పుడు మనం అవుటర్ గ్లో చూడండి, ఇక్కడ మనకి గ్లో వచ్చింది. వైట్ గ్లో కావాలంటే చూడండి, ఇక్కడ మనకి కలర్ ఆప్షన్ ఉంది, ఇక్కడ మీరు వైట్ కలర్ గ్లో తీసి పెట్టేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ కూడా మనకి సేమ్ అవుటర్ గ్లోలో కూడా కొన్ని సేమ్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒపాసిటీ. ఒపాసిటీ అంటే ఏంది? ఎంత పర్సంటేజ్ కనిపించాలి అది. అండ్ ఇక్కడ నాయిస్ కూడా ఉంది చూడండి. చూడండి ఎట్లా వచ్చింది చూసారా? వెరైటీగా వచ్చింది. ఓకేనా? కావాలంటే పెట్టుకోండి నాయిస్, ఓకే వద్దంటే ఆఫ్ చేసేసుకోండి. ఓకేనా? అండ్ స్ప్రెడ్ వాల్యూగా సేమ్ గ్లోని కూడా మీరు స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇది షాడో కాదు, గ్లో అన్నమాట. ఓకే, అండ్ గ్లోకి ఇంకేదైనా వేరే కలర్ ఇవ్వాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ మీరు ఏదైనా వేరే కలర్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇది క్లియర్? ఓకే, నెక్స్ట్ చూడండి, అనిల్ ఇందాక మీరు డౌట్ అడిగారు, అది టెక్స్చర్స్ ఎట్లా వస్తాయి అని. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మనకి ప్యాటర్న్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ప్యాటర్న్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఆ టెక్స్చర్ తీసుకోవాలి. మన ఇందాక ఏదైతే మన షోలే టెక్స్చర్ ఉంది చూసారా? సో ఆ టెక్స్చర్ని మనం ఇక్కడ తెచ్చుకోవాలన్నమాట. సో అది ఎలా తెచ్చుకుంటారు అనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ మనకి ఇంపోర్ట్ ప్యాటర్న్స్ అని ఉంటుంది, అండ్ ప్యాటర్న్ ఎలా క్రియేట్ చేయాలనేది మనకి కమింగ్ క్లాసెస్లో వస్తుంది. ఓకేనా? సో అది నేను మీకు చూపిస్తాను. ఓకే, సో చూడండి, ఇక్కడ ప్యాటర్న్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఎలా కావాలి అని. సో ఇక్కడ యాంగిల్ మార్చుకోవచ్చు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? yes sir. యాంగిల్ మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి గ్రేడియంట్. అండ్ గ్రేడియంట్ గురించి నేను మీకు లాస్ట్ క్లాస్ చెప్పాను. గ్రేడియంట్స్ ఎలా అప్లై చేయాలి డాక్యుమెంట్కి అని. ఓకేనా? సో ఇట్లా గ్రేడియంట్ ఓవర్లే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ గ్రేడియంట్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, గ్రేడియంట్ ఎడిటర్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకేనా?
గ్రేడియంట్ ఎడిటర్ డైలాగ్ బాక్స్. సో ఇక్కడ మీరు గ్రేడియంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ చూసాం. అయితే ఇవి ఈసారి మనము టెక్స్ట్కి అప్లై చేస్తున్నాం గ్రేడియంట్. ఓకే, సో ఇలా మీరు గ్రేడియంట్ అప్లై చేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. చూడండి టెక్స్ట్కి మనము గ్రేడియంట్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మీరు యాంగిల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, స్కేల్ వాల్యూ కంట్రోల్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. చూడండి ఒపాసిటీ కూడా మీరు తగ్గించుకోవచ్చు కావాలంటే. సో దిస్ ఈజ్ గ్రేడియంట్. అండ్ మీకు ఓన్లీ ప్లెయిన్ కలర్ కావాలంటే చూడండి, మనం ఆల్రెడీ చూసాం ఇందాక ప్లెయిన్ కలర్ ఎట్లా అప్లై చేయాలో. ఇందాక మనం బయట నుంచి టెక్స్ట్కి కలర్ ఎట్లా అప్లై చేయాలో చూసాం. అయితే దట్ ఈజ్ ఓన్లీ సింగిల్ కలర్, మల్టీ కలర్ కాదు అది. పాయింట్ అర్థమవుతుందా? ఎస్. సో ప్లెయిన్ కలర్ ఇక్కడి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. చూడండి కలర్ ఓవర్లే అని ఉంది. కలర్ ఓవర్లే ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. గ్రేడియంట్ ఓవర్లే అంటే ఏంది? మల్టీ కలర్స్. కలర్ ఓవర్లే అంటే ప్లెయిన్ కలర్స్, సింగిల్ కలర్. ఆర్ గెటింగ్ మై పాయింట్? ఎస్ సార్. Yes, sir. ఓకే, ఇక్కడ మీరు సింగిల్ కలర్. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు కలర్ ఓవర్లేలో మీరు ఏదైనా కలర్ ఇచ్చారనుకోండి, అంటే లేయర్ స్టైల్. కలర్ ఓవర్లే ఎక్కడుంది? లేయర్ స్టైల్. సో లేయర్ స్టైల్లో మీరు ఏదైనా కలర్ ఇచ్చారనుకోండి టెక్స్ట్కి, తర్వాత మీరు బయట నుంచి కలర్ ఇస్తే అది అప్లై అవ్వదు. లేయర్ స్టైల్స్లో ఉన్న కలరే అప్లై అవుతుంది టెక్స్ట్కి. పాయింట్ అర్థమైందా? లేయర్ స్టైల్లో ఏ కలర్ ఇవ్వలేదంటే బయట అవి అప్లై అవుతాయి. కానీ లేయర్ స్టైల్లో ఒక కలర్ ఆల్రెడీ ఇచ్చేసారనుకోండి టెక్స్ట్కి, సో మీరు బయట నుంచి మళ్ళీ సపరేట్గా టెక్స్ట్కి కలర్ ఇవ్వలేరు మీరు. పాయింట్ అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఈజ్ చూడండి సాటిన్. సో ఇవన్నీ మీరు యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. జస్ట్ చూడండి డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి మనకి. ఓకేనా? అండ్ ఇన్నర్ గ్లో చూడండి, అవుటర్ గ్లో లాగానే మనకి ఇన్నర్ గ్లో ఉంది. ఇన్నర్ గ్లో అంటే ఏంది? మనకి టెక్స్ట్ లోపల గ్లో వస్తుంది. ఓకేనా? అవుటర్ గ్లో అంటే టెక్స్ట్ బయట వస్తుంది, ఇన్నర్ గ్లో అంటే టెక్స్ట్ లోపల వస్తుంది. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. ఓకే, నెక్స్ట్ ఇన్నర్ షాడో. ఓకే, ఇన్నర్ షాడో అంటే టెక్స్ట్ లోపల షాడో వస్తుంది. సో కలర్ చేంజ్ చేద్దాం. బ్లాక్ ఉంది దానికి. సో ఇక్కడ మనకి నార్మల్ పెడదాం. ఒపాసిటీ చూడండి వైట్ షాడో వచ్చింది. Is it clear? Yes. Yes, sir. ఓకే, నెక్స్ట్ ఈజ్ మనకి స్ట్రోక్. స్ట్రోక్ అంటే ఏంది? చూడండి మన టెక్స్ట్కి ఒక బార్డర్ లాగా వచ్చింది మనకి. Yes. అండ్ ఇక్కడ కూడా మీరు కావాలంటే చూడండి ఈ స్ట్రోక్ మీకు ఇన్సైడ్ రావాలా, టెక్స్ట్కి ఇన్సైడ్ రావాలంటే చూడండి ఇన్సైడ్ వచ్చింది. సెంటర్లో రావాలంటే ఇగో సెంటర్ ఆప్షన్ ఉంది. అండ్ అవుట్ సైడ్ రావాలంటే చూడండి ఇక్కడ మనకి అవుట్ సైడ్ ఆప్షన్ ఉంది. ఓకే, Yes. అండ్ ఇక్కడ మీకు స్ట్రోక్కి కలర్ కావాలంటే చూడండి ఇక్కడ మనకి కలర్ ఆప్షన్ ఉంది. చూడండి, అండ్ కలరే కాదు మీరు స్ట్రోక్కి గ్రేడియంట్ కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా? సో ఎలా అప్లై చేస్తాం గ్రేడియంట్? చూడండి ఇట్లా గ్రేడియంట్ అప్లై చేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. చూడండి, సో ఇలా మనము
గ్రేడియంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, ఎస్ ఓకే రైట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనకి చూడండి ఇక్కడ టెక్స్చర్స్ అని ఉన్నాయి చూసారా, ఎస్ టెక్స్చర్స్ కొన్ని ఉన్నాయి. టెక్స్చర్ వేరు, ప్యాటర్న్ వేరు. యాక్చువల్లీ ప్యాటర్న్ టెక్స్చర్ రెండు డిఫరెంట్. ఓకేనా, టెక్స్చర్ అంటే ఏంటంటే చూడండి ఈ లోపల ఏదో ఇట్లా సమ్ రాకీ లాగా వచ్చింది, రాక్ లాగా వచ్చింది చూసారా. సో మీరు టెక్స్చర్కి ప్యాటర్న్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఓకే అంటే ఇందాక ఇప్పుడు మనం షోలే మూవీ టైటిల్ కి అది ప్యాటర్న్ సార్ లేకపోతే ప్యాటర్న్ వాడాలి దానికి, ప్యాటర్న్ టెక్స్చర్ వాడకూడదు. టెక్స్చర్ ఈజ్ జస్ట్ అదొక ఆ టెక్స్ట్ కొంచెం ఇట్లా క్రాక్స్ వచ్చినట్టు అట్లా వచ్చింది చూసారా, ఎస్ సార్ డిజైన్ ఏం రాలేదు దాంట్లో. ఓకే, ఎస్ సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, సో నెక్స్ట్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా దీంట్లో. ఓకే, ఇవన్నీ మీరు ఇట్లా ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి ఇలా చెక్ చేసుకోవడం అయితే ఓకే మీరు కూడా చేయగలుగుతారు. సో అయితే ఇంట్రెస్టింగ్ విషయం మనం చూద్దాం దీంట్లో. ఓకేనా, సో చూడండి ఇక్కడ మనకి బెవెల్ అండ్ ఎంబాస్. సో ఈ బెవెల్ అండ్ ఎంబాస్ ఇది ఏంటంటే మనకు ఒక 3D ఎఫెక్ట్ లాగా క్రియేట్ చేస్తుంది. ఓకే, 3D ఎఫెక్ట్. సో చూడండి కొంచెం నేను క్లోజ్అప్ నేను చూపిస్తాను ఇది. సో మీరు క్లోజ్అప్ నేను చూస్తే చూడండి ఇట్లా ఇట్లా బెవెలింగ్ లాగా వచ్చింది చూసారా. ఎస్ సార్. ఓకే, అయితే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది తీసేద్దాం, ఈ ఎఫెక్ట్ తీసేసి మనము ఫ్రెష్గా దీన్ని క్రియేట్ చేద్దాం. ఓకేనా, అయితే నేను ఏం చేస్తాను చూడండి. ఇక్కడ మనము దిల్సుఖ్ నగర్ అవసరం లేదు, దిల్సుఖ్ నగర్ తీసేద్దాం, ఓన్లీ మ్యాక్ అని పెట్టుకున్నాం. అండ్ ఇందాకనే మనం చూసాం దీన్ని క్యాపిటలైజ్ ఎట్లా చేయాలో. క్యారెక్టర్ ప్యానల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇది క్లిక్ చేస్తే క్యాపిటల్స్ వచ్చేస్తుంది మనకి. ఓకేనా, అండ్ దీని సైజ్ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోండి. Is it clear? Yes sir. Okay. Right. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక లేయర్ స్టైల్ అప్లై అయింది టెక్స్ట్కి. సో ఈ లేయర్ స్టైల్ రిమూవ్ చేయాలంటే ఎట్లా మనం సింపుల్గా చూడండి ఇక్కడ రైట్ క్లిక్ చేసుకోండి, రైట్ క్లిక్ చేసి చూడండి ఇక్కడ మనకి క్లియర్ లేయర్ స్టైల్ అని ఉంది కనిపిస్తుందా. క్లియర్ లేయర్ స్టైల్ ఇది క్లిక్ చేస్తే లేయర్ స్టైల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రెష్గా ఈ టెక్స్ట్కి లేయర్ స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా డబల్ క్లిక్ చేయండి, లేయర్ స్టైల్ విండో ఓపెన్ అవుతుంది మనకి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఇప్పుడు మనము ఫ్రెష్గా అప్లై చేద్దాం. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక మెటాలిక్ టెక్స్ట్ క్రియేట్ చేద్దాం. ఓకేనా, మెటాలిక్ అంటే ఒక గోల్డ్ సిల్వర్ ఉంటాయి కదా, గోల్డ్ సిల్వర్ అనేవి మెటల్స్. సో ఇట్లా ఒక మెటాలిక్ టెక్స్ట్ క్రియేట్ చేద్దాం మనం. ఇజ్ ఇట్ క్లియర్? సో చూడండి మెటాలిక్ టెక్స్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనము గ్రేడియంట్ అప్లై చేద్దాం. నేను ఒక మెటాలిక్ అంటే గోల్డ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో గోల్డ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆ గ్రేడియంట్ తీసుకోవాలి మనం. సో ఇక్కడ మనం గ్రేడియంట్ ఓవర్లే ఆన్ చేసుకుందాం. ఓకే, ఆన్ చేసుకొని చూడండి ఆ గోల్డెన్ కలర్ ఎలా ఉంటుంది మనకి, ఓకే ఎల్లోయిష్ ఆరెంజ్ కదా. సో ఇక్కడ ఫస్ట్ మనము కొంచెం ఈ కలర్ తీసుకుందాం. అండ్ ఇది కూడా కొంచెం మరీ ఎట్లా ఉండాలంటే కొంచెం ఇంత ఆరెంజ్ ఉండాలి. ఓకేనా, ఓకే ఇది కూడా కొంచెం డార్కిష్ కలర్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే మనము ఈ గ్రేడియంట్ని కొంచెం లైట్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ గ్రేడియంట్ ఏదైతే ఉందో ఓకేనా, ఇది లీనియర్లో ఉంది మనకి. లీనియర్ ప్లేస్లో నేను ఏం చేస్తాను, రిఫ్లెక్టెడ్ తీసుకుంటాను. ఓకేనా,
రిఫ్లెక్టెడ్ తీసుకోండి అండ్ ఇక్కడ యాంగిల్ 0 పెట్టేద్దాం మనం, ఓకేనా? Yes. పెట్టేసి ఇక్కడ చూద్దాం ఒకసారి ఈ స్కేల్ వాల్యూ కూడా మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ రివర్స్ ఆఫ్ చేసేద్దాం. సో రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్ ఎలా ఉంటుంది అంటే జనరల్గా ఇట్లా 3 షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి, ఓకే? ఒకసారి చూద్దాం మనం. వాల్యూస్ అన్నీ మనకి ఇక్కడ రీసెట్ చేసేద్దాం ఫస్ట్, ఎందుకంటే వాల్యూస్ అన్నీ ఆల్రెడీ ఇక్కడ మారిపోయి ఉన్నాయి. సో ఒక్కసారి నేను క్రియేట్ చేస్తాను మళ్ళీ గ్రేడియంట్. ఓకే, ఓకే. ఎల్లోయిష్ ఆరెంజ్ ఉండాలి, ఓకేనా? Yes. ఓకే. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం మనం? రిఫ్లెక్టెడ్, ఓకే, రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్. చూడండి ఇదిగో ఇక్కడ రివర్స్ ఆన్ చేసినప్పుడు చూడండి ఇక్కడ కార్నర్స్లో డార్క్ షేడ్ వచ్చింది, సెంటర్లో బ్రైట్ షేడ్ వచ్చింది, ఓకేనా? సో మెయిన్ గ్రేడియంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకసారి గ్రేడియంట్ ఇలా రాగానే నెక్స్ట్ ఏం చేద్దాం మనం? ఇక్కడ బెవెల్ అండ్ ఎంబాస్, ఓకేనా? బెవెల్ అండ్ ఎంబాస్ ఆన్ చేద్దాం. చూడండి బెవెల్ అండ్ ఎంబాస్ ఆన్ చేసిన వెంటనే ఒక ఎఫెక్ట్ లాగా వచ్చింది మనకి, ఓకేనా? అయితే ఇది ఇంకా కొంచెం లుక్ బాగా రావాలంటే నేను ఒక పని చేస్తాను, ఓకేనా? సో ఏంటది? నేను దీని ఫాంట్ కూడా చేంజ్ చేస్తాను నేను, ఓకేనా? ఫాంట్ మనం ఏం చేద్దామంటే ఏరియల్ ప్లేస్లో టైమ్స్ న్యూ రోమాన్ తీసుకుందాం మనం, ఓకేనా? టైమ్స్ న్యూ రోమాన్ బోల్డ్ తీసుకుందాం, ఓకేనా? గెటింగ్ మై పాయింట్? Yes, sir. సో ఇప్పుడు టైమ్స్ Yes, న్యూ sir. రోమాన్ బోల్డ్ తీసుకొని చూడండి ఇక్కడ మనం ఏం సెట్టింగ్స్ చేంజ్ చేయాలో చెప్తాను నేను. బెవెల్ అండ్ ఎంబాస్లో చూడండి మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి అవుటర్ బెవెల్, పిల్లో ఎంబాస్, ఇట్లా చాలా ఉన్నాయి. సో ఈ మన గోల్డెన్ టెక్స్ట్కి మనము ఇక్కడ స్టైల్ ఆప్షన్లో ఇన్నర్ బెవెల్ తీసుకుందాం, ఓకేనా? ఇన్నర్ బెవెల్ తర్వాత మనకి ఇక్కడ స్మూత్ అని ఉంటుంది. చూడండి స్మూత్ అంటే ఇలా వస్తుంది. చూడండి ఎడ్జెస్ ఎంత స్మూత్ వచ్చినాయో. మీకు స్మూత్ Yes, sir. బాగాలేదు అనుకుంటే మీరు సాఫ్ట్ తీసుకోవచ్చు, సాఫ్ట్ బాగాలేదంటే హార్డ్ తీసుకోవచ్చు. హార్డ్ అంటే చూడండి ఎడ్జెస్ షార్ప్ వస్తాయి, ఓకే? Yes, sir. సో ఇలా తర్వాత మీరు ఇక డెప్త్ చూడండి అక్కడ అది అది ఎలా చేంజ్ అవుతుందో చూసారా, ఓకేనా? అండ్ ఇక్కడ సైజ్ చూడండి, సైజ్ ఇంక్రీజ్ చేసిన వెంటనే చూడండి ఎట్లా వచ్చిందో మనకి, ఓకే? ఇజ్ ఇట్ క్లియర్? Yes, sir. సైజ్ ఇంక్రీజ్ చేసాం, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం? చూడండి ఇక్కడ మనకి మీరు కావాలంటే డౌన్ తీసుకోవచ్చు లేదంటే అప్ తీసుకోవచ్చు, ఓకే? దీనికి డౌన్ బాగుంది మనకి, సో డౌన్ పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ యాంగిల్ ఈ సెక్షన్లోకి రావాలి మీరు, షేడింగ్ సెక్షన్. షేడింగ్లో మనము యాంగిల్ చూడండి, యాంగిల్ మార్చిన కొద్దీ అది ఎలా మారుతుందో చూసారా? Yes, sir. ఒక మెటాలిక్ టెక్స్ట్ ఎలా మారుతుందో చూడండి మీరు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? Yes, sir. సో ఇప్పుడు ఇలా వచ్చింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి ఇక్కడ మీరు కావాలంటే యూజ్ గ్లోబల్ లైట్ ఇది కూడా ఆన్ చేస్తారు. చూడండి ఇంకా మనకి బ్రైట్ లైటింగ్ వచ్చింది చూడండి, బ్రైట్ లైటింగ్ కూడా వచ్చింది మనకి, ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? Yes, sir. Yes, sir. ఓకే. అండ్ ఈ గ్లోబల్ లైట్తో కూడా మీరు కాంబినేషన్తో మీరు ట్రై చేయొచ్చు, ఓకే? నెక్స్ట్ ఈజ్ చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ సెట్టింగ్ చూడండి, గ్లాస్ కాంటూర్ అని ఉంది ఇక్కడ. గ్లాస్ కాంటూర్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి నేను ఇక్కడ వేరేది పెట్టాను అనుకోండి, ఇంకో డిఫరెంట్ లుక్ వస్తుంది మీకు. Okay. డిఫరెంట్ లుక్స్ వస్తున్నాయి మీకు. కానీ మీకు ఎగ్జాక్ట్ గోల్డెన్ లుక్ రావాలి అనుకోండి, సో మనం ఏం చేస్తాం, మీకు ఇది రింగ్ డబుల్ అని ఉంటుంది. గ్లాస్ కాంటూర్లో రింగ్ డబుల్ చూడండి, రింగ్ డబుల్ పెట్టిన వెంటనే అది
అచ్చం ఒక గోల్డెన్ మెటాలిక్ లుక్ వచ్చింది. ఎస్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, దిస్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్. ఏంటది చూడండి, హైలైట్ మోడ్, షాడో మోడ్. అర్థమవుతుందా? హైలైట్ మోడ్, షాడో మోడ్. ఎస్ సార్. హైలైట్ మోడ్ అంటే ఏంది మనకి, ఇదిగో దీనికి ఎలాంటి లైటింగ్ రావాలి. ఓకేనా, అంటే హైలైట్ అంటే ఏంది యాక్చువల్లీ, హైలైట్ అంటే బ్రైట్ ఏరియాస్. మన టెక్స్ట్లో ఉన్నటువంటి బ్రైట్ ఏరియాస్ని హైలైట్స్ అంటారు, మన టెక్స్ట్లో ఉన్నటువంటి డార్క్ ఏరియాస్ని షాడోస్. సో నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ బ్రైట్ ఏరియాస్ కాబట్టి చూడండి, బ్రైట్ ఏరియాస్ని నేను ఇంకా బ్రైట్ చేయాలనుకోండి చూడండి. సో నేను ఇట్లా బ్రైట్ చేసుకోవచ్చు చూడండి, చూడండి. అండ్ ఆ హైలైట్స్కి నేను కలర్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో నేను వైట్ కావాలంటే చూడండి, వైట్ వచ్చిందా చూడండి, ఇక్కడ బ్రైట్ వైట్ వచ్చింది. మీకు వైట్ బాగాలేదు అంటే మీరు వేరే కలర్ ఇచ్చుకోండి. సో ఎల్లోయిష్ కలర్ అయితే హైలైట్స్కి కొంచెం ఆరెంజిష్ కలర్ ఆర్ లైట్ ఎల్లోయిష్ కలర్ బాగుంటుంది. కొంచెం వైట్కి దగ్గరలో ఉన్న ఎల్లోయిష్ కలర్ సెట్ అవుతుంది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి మెటాలిక్ లుక్ వస్తుంది. నెక్స్ట్ డార్క్ ఏరియాస్. ఓకే, ఇక్కడ యాక్చువల్లీ మీరు ఇంకా దీన్ని ఎఫెక్టివ్గా రావాలంటే మీరు కావాలంటే స్క్రీన్ బ్లెండ్ మోడ్ యూస్ చేసుకోవచ్చు దీనికి. ఓకే, స్క్రీన్ ఆర్ లీనియర్ డాడ్జ్. చూడండి, లీనియర్ డాడ్జ్ పెడితే చూడండి ఎట్లా వచ్చింది. లీనియర్ డాడ్జ్ పెట్టిన వెంటనే ఎంత బ్రైట్ లైటింగ్ వచ్చింది చూసారా? అర్థమవుతుందా? ఎస్ సార్. సార్. ఎస్ సార్. సో తర్వాత మీరు ఇక్కడ ఇంకా మీరు ఈ కాంబినేషన్స్ చూస్ చేసుకోవచ్చు. సైజు అండ్ ఇక్కడ యాంగిల్ కూడా మార్చుకోవచ్చు మీరు. ఓకే చూడండి, ఓకే ఈ యాంగిల్ బాగానే ఉంది. ఓకే, సో ఇవన్నీ మీరు ఓకే కాంబినేషన్స్, ఒక్కొక్క కాంబినేషన్ ఒక్కొక్క రకంగా వస్తుంది మీకు. ఓకే, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఓకే, సో ఇది బాగుంది. సో ఇక్కడ చూడండి లినియర్ డాట్స్ ఎంత బ్రైట్గా వచ్చిందో మనకి. అండ్ దీన్ని కావాలంటే మరీ ఇంత బ్రైట్నెస్ వద్దనుకుంటే మీరు ఒపాసిటీ కొంచెం తగ్గించుకోండి. ఓకేనా, కొంచెం ఒపాసిటీ తగ్గించుకోండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఈజ్ చూడండి మనకి షాడోస్. షాడోస్ చూడండి, మీకు డార్క్ షాడోస్ కావాలంటే చూడండి, డార్క్ షాడోస్. పాయింట్ అర్థమవుతుందా? డార్క్ షాడోస్ వచ్చినాయి మనకి, ఫుల్ డార్క్ షాడోస్. అండ్ వీటికి కూడా మీరు చూడండి కొంచెం ఒపాసిటీ కావాలంటే తగ్గించుకోండి లేదా పెంచుకోండి. చూడండి ఓకే, అయితే మరీ ఇంత డార్క్నెస్ వద్దు, కొంచెం కొంచెం బ్రైట్నెస్ ఇద్దాం. ఓకేనా, మల్టిప్లై. అండ్ మీరు అలానే ఇక్కడ లీనియర్ బర్న్ పెట్టి చూడండి కావాలంటే. చూడండి లీనియర్ బర్న్ చూసారా ఎలా వచ్చిందో లీనియర్ బర్న్. ఓకే, ఇక్కడ కావాలంటే మనం కొంచెం తగ్గించుకొని చూద్దాం మనం. చూడండి, అండ్ ఒపాసిటీ కావాలంటే తగ్గించుకోండి. సో ఇజ్ ఇట్ క్లియర్? సో మొత్తానికి మనము ఒక మెటాలిక్ గోల్డెన్ మెటాలిక్ టెక్స్ట్ తయారు చేసాం మనం. ఓకేనా, గోల్డెన్ మెటాలిక్ టెక్స్ట్. సో ఇప్పుడు చూడండి, ఈ గోల్డెన్ మెటల్ నాకు నచ్చింది. సో నేను ఇప్పుడు ఓకే కొట్టిన వెంటనే ఇక అది ఈ టెక్స్ట్కి ఆ గోల్డెన్ మెటల్ వచ్చేస్తుంది. కానీ నేను మళ్ళీ ఇంకొక టెక్స్ట్కి కూడా ఇదే మెటాలిక్ ఎఫెక్ట్ అప్లై చేయాలనుకోండి, మళ్ళీ ఈ సెట్టింగ్స్ అన్నీ నేను చేంజ్ చేయాలి. ఓకేనా, సో ఆ ప్రాబ్లం రాకుండా నేను ఏం చేయొచ్చు, నేను ఈ స్టైల్ని సేవ్ చేసుకోవచ్చు. పాయింట్ అర్థమవుతుందా మీకు? ఓకే, సో ఎలా సేవ్ చేస్తాం మనం చూడండి, ఇక్కడ న్యూ స్టైల్ అని ఉంది. సో ఇక్కడ నేను గోల్డెన్ మెటల్, ఓకే మెటల్ టెక్స్ట్ అని నేమ్ ఇచ్చుకుంటా. ఓకే అనేస్తా. సో చూడండి వచ్చేసిందా మనకి, ఇక్కడ సేవ్ అయిపోయింది. ఎక్కడ ఉంటుంది మనకి, ఇక్కడ స్టైల్స్లో ఉంటుంది. ఓకేనా, సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, నేను ఇంకొక టెక్స్ట్కి అప్లై చేయాలనుకోండి ఇదే ఎఫెక్ట్.
సో ఏం చేస్తా నేను, సో నేను ఆ టెక్స్ట్ని ఇక్కడ టైప్ చేస్తా. ఓకేనా, దిల్సుఖ్ నగర్ అని టైప్ చేసేద్దాం. చిన్న చేసుకోండి. ఓకేనా, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్. Is it clear? Yes, sir. సో ఇప్పుడు నాకు దిల్సుఖ్ నగర్కి కూడా ఈ మెటాలిక్ టెక్స్ట్ రావాలి. సో ఎలా వస్తుంది? సో చూడండి, డబల్ క్లిక్ చేసుకోండి. డబల్ క్లిక్ చేసి స్టైల్స్లో చూడండి, ఇక్కడ మనకు సేవ్ అయింది ఇక్కడ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. చూడండి, దిల్సుఖ్ నగర్ కూడా వచ్చేసిందా? Yes, sir. సో ఇలా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకో విషయం, మీకు ఇంకొక ఈజీ మెథడ్ చెప్తాను. ఓకేనా, సేమ్ లేయర్ స్టైల్ ఇంకొక టెక్స్ట్కి కూడా రావాలి అంటే చూడండి, నేను ఏం చేస్తానంటే చూడండి, ఎఫ్ఎక్స్ ఐకాన్ ఉందా ఇక్కడ? Yes, sir. ఈ ఎఫ్ఎక్స్ ఐకాన్ మీద ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తాం. ఓకేనా, ఎఫ్ఎక్స్ ఐకాన్ మీద ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసి దీన్ని ఇట్లా డ్రాగ్ చేసి ఇట్లా ఈ దిల్సుఖ్ నగర్ టెక్స్ట్ మీద లేయర్ మీద అప్లై చేద్దాం. చూడండి, ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. అర్థమైందా? Okay, sir. Yes. Okay, sir. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే చూడండి, నెక్స్ట్ మనము ఒక సిల్వర్ మెటల్ చేద్దాం. ఓకేనా, సిల్వర్ మెటల్. Yes. సో సిల్వర్ మెటల్కి నేను ఒక పని చేస్తా. నేను ఇక్కడ ఈ మ్యాక్ని ఇంకొకసారి డూప్లికేట్ చేద్దాం. కంట్రోల్ జే. ఓకేనా, కంట్రోల్ జే డూప్లికేట్ అవుతుంది. దీన్ని నేను ఇక్కడ కింద పెడతాను. ఓకేనా, ఇది క్లియర్? Yes, Yes, sir. సో ఇప్పుడు చూడండి, దీనికి లేయర్ స్టైల్స్ మొత్తం తీసేస్తాను. సో ఎట్లా తీసేస్తాం మనం? సో సింపుల్గా రైట్ క్లిక్ చేసుకోండి, ఇక్కడ చేసి క్లియర్ లేయర్ స్టైల్స్. ఓకేనా, Clear layers. సో దీనికి టోటల్గా లేయర్ స్టైల్స్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు దీన్ని డబల్ క్లిక్ చేద్దాం. సో సిల్వర్ మెటల్ ఎట్లా చేస్తాం మనము? చూడండి, గ్రేడియంట్కి వెళ్దాం. ఫస్ట్ గ్రేడియంట్ అప్లై చేసుకోవాలి. సో సిల్వర్లో మనకి గ్రే కలర్ ఉంటుంది. సిల్వర్ అంటే ఏంటి? గ్రేయిష్ కలర్ కదా. సో ఏం చేయాలో మనం చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకోండి. సో గ్రే కలర్ అంటే కొంచెం మనకి ఇగో కొంచెం ఈ కలర్ లైట్ గ్రే అండ్ కొంచెం డార్క్ గ్రే. ఓకేనా, Yes. సో ఇలా ఉంటుంది ఫస్ట్. అండ్ ఇక్కడ రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్ తీసుకోవాలి స్టైల్. రిఫ్లెక్టెడ్ తీసుకొని ఇక్కడ మనం రివర్స్ అని ఉంది, అంటే రివర్స్లో ఏమవుతుంది, ఇక్కడ సెంటర్లో డార్క్ షేడ్ వచ్చింది కదా, Yes. మనకి కార్నర్స్లో డార్క్ షేడ్ రావాలి, సెంటర్లో బ్రైట్ షేడ్ రావాలి. సో రివర్స్ ఆఫ్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు మనకి సెంటర్లో బ్రైట్ షేడ్, కార్నర్స్లో డార్క్ షేడ్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము మళ్ళీ దీనికి బెవెల్ అండ్ ఎంబాస్ ఆన్ చేద్దాం. ఓకే, సో చూడండి, Yes. క్లిక్ చేసిన వెంటనే ఆల్మోస్ట్ మనకు ఆ లుక్ వచ్చేసింది, సిల్వర్ లుక్. ఓకే, Yes. సో కొంచెం ఏం చేద్దామంటే ఇక్కడ యాక్చువల్లీ కొన్ని కలర్స్ కొంచెం వేరేగా ఉంది. అయితే సిల్వర్కి హైలైట్ మోడ్లో మనకి సేమ్ గోల్డ్కి ఏవైతే మనం అప్లై చేసామో అవే ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఒకటి ఏంటంటే హైలైట్ అంటే బ్రైట్ ఏరియాస్ ఇలా ఎల్లోలో ఉండవు, మనకి సిల్వర్కి వైట్లో ఉంటాయి. సో మనము ప్యూర్ వైట్ కలర్ తీసుకుందాం ఇక్కడ. ఓకేనా, ఇజ్ ఇట్ క్లియర్? అండ్ అలానే షాడో కూడా ప్యూర్ బ్లాక్ కలర్ తీసుకున్నాం. ఓకేనా, సో చూడండి, ఇప్పుడు అచ్చం సిల్వర్ మెటల్ లాగా వచ్చింది. అవును. చూడండి, సిల్వర్ వచ్చేసిందా? Yes. Yes, sir. సిల్వర్ వచ్చింది, గోల్డ్ వచ్చింది మనకి. ఓకేనా, సో అలానే మనము కావాలంటే ఈ సిల్వర్ది కూడా మీరు యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. చూడండి, అయితే నేను యాంగిల్ మారుస్తే అది పైనది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఇట్లానే పెడతాం. ఓకే, పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ నేను న్యూ స్టైల్ Same. సిల్వర్ మెటాలిక్
టెక్స్ట్ అని పెట్టేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మెటల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ మనము దీనికి అట్రాక్షన్ కోసం ఒక పని చేద్దాం. మనం ఇంకా కొంచెం అట్రాక్షన్ ఇద్దాం దీన్ని. మనము ఈ మెరుస్తున్నట్టు చేద్దాం. ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఇట్లా కొంచెం షైన్ అవుతున్నట్టు. సో షైన్ అవుతున్నట్టు ఎలా చేయొచ్చు మనం? షైన్ అవుతున్నట్టు చేయాలంటే మనం బ్రషెస్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? Yes, sir. సో బ్రషెస్ యూజ్ చేసి బ్రషెస్లో మనము బ్రైట్ షైనింగ్ వచ్చేది చూద్దాం మనం. ఓకేనా? బ్రైట్ అంటే చూడండి, అంటే నేను మీకు brushEasy.com చెప్పానా? చెప్పారు సార్. సో Super, sir. బ్రష్ ఈజీలోకి వెళ్దాం ఫస్ట్ మనం. ఓకేనా? బ్రష్ ఈజీలో ఇక్కడ మనం ఏం చేద్దాం, లెన్స్ ప్లేయర్ అని టైప్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేయర్స్ ఉంటాయి, లెన్స్ ఫ్లేయర్స్. పాయింట్ అర్థమవుతుందా మీకు? చూడండి ఇక్కడ ఈ వీటిల్లో మనకి నచ్చింది ఒకటి తీసుకోవచ్చు. సో ఏది బాగుంటుంది ఇక్కడ? ఈ వెబ్సైట్ చెక్ చేశారా మీరు? Yes, sir. Grunge brushes. Grunge model. ఓకే, ఇగో ఇదేదో బాగున్నట్టుంది మనకి. ఓకే, ఇది తీసుకుందాం మనం. ఓకేనా? లెన్స్ ప్లేయర్ 5. సో దీన్ని మనము డౌన్లోడ్ చేసుకుందాం. సో సేమ్ మనకి ఇట్లా జిప్ ఫైల్ వచ్చింది. సో దీన్ని ఏం చేద్దాం, డైరెక్ట్ మనము డెస్క్టాప్ మీద కాపీ చేసుకుందాం. ఓకేనా? Yes, sir. పేస్ట్ చేద్దాం, ఇక్కడే మనం ఎక్స్ట్రాక్ట్ చేసేద్దాం. ఓకేనా? సో వేర్ ఈజ్ అవర్, ఇది ఏబిఆర్ ఫైల్. చూసారా, ఈ ఏబిఆర్ ఫైల్ అనేది మన బ్రష్ ఫైల్. సో ఏం చేద్దాం మనం, సో డైరెక్ట్ మీకు తెలుసు కదా ఎట్లా ఇంపోర్ట్ చేయాలో. Yes, sir. ఇక్కడ గేర్ ఐకాన్లో మనము ఇంపోర్ట్ బ్రషెస్ చేసి Import brushes. సో ఎక్కడ ఉంది చూడండి, ఎక్కడ ఉంది. ఓకేనా? సో అది వచ్చిందో లేదో చూద్దాం మనం. కిందకు వద్దాం మనం. చూడండి, ఫ్రీ లెన్స్ ఫ్లేయర్ బ్రషెస్ వచ్చేసింది మనకి. సో దీంట్లో మీకు నచ్చిన ఒక లెన్స్ ఫ్లేయర్ తీసుకోండి. ఓకే, మనము ఎక్కడికి వెళ్ళాలి, మనము ఇట్లా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. ఓకేనా? సో ఇక్కడ మీరు వైట్ కలర్ తీసుకోండి. ఓకే, వచ్చిందా? ఓకే, అయితే మీరు ఇంకో పని కూడా చేయొచ్చు. అయితే దీన్ని మనం ఒక న్యూ లేయర్ ఎంటీ లేయర్ తీసుకున్నాం. సో ఇక్కడ ఎంటీ లేయర్లో కూడా మీరు ఇట్లా చేసుకోవచ్చు. అయితే ఇది మనకి ఎలా రావాలి మనకి, అండ్ దీని సైజ్ కూడా మీరు దీని యాంగిల్ కూడా మార్చుకోవచ్చు. యాంగిల్ ఎట్లా మారుస్తారు తెలుసా తెలీదా? Yes, sir. షిఫ్ట్ అండ్ రైట్ ఇట్లా మార్చుకోవచ్చు మనం. Yes, sir. ఓకేనా? ఇట్లా యాంగిల్ కూడా మనం మార్చుకోవచ్చు. అండ్ దీన్ని ఇంకా చిన్న చేసుకోండి కావాలంటే చేసుకొని, అండ్ గోల్డ్కి మనము ఎల్లోయిష్ కలర్ ఇద్దాం. ఓకే, ప్యూర్ ఎల్లోయిష్ కలర్ ఇచ్చేసుకొని చూడండి ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇది ఇంకొంచెం షైనింగ్ బాగా రావాలంటే ఇక్కడ మీరు బ్రైట్ బ్లెండింగ్ మోడ్ ఒకటి పెట్టుకోండి. ఐ థింక్ స్క్రీన్ ఆర్ లీనియర్ డాట్స్ అట్లా పెట్టుకోండి. ఓకే, చూడండి. Yes, sir. ఓకేనా? సో ఇట్లా. ఓకే, అండ్ దీనికి కావాలంటే ఇంకా చిన్న చేసుకొని చూడండి. అండ్ ఇక్కడ ఇంకా వేరే కూడా ఉన్నాయి మీకు, అవి కూడా చూసుకోవచ్చు మేము.
ఓకే ఇది మరి టూ మచ్ ఉంది. సో ఇక్కడ ఇంకేదైనా మంచి ఇంట్రెస్టింగ్ చూసుకోవాలి మీరు. ఓకేనా, ఇది బాగుంది చూడండి. ఎస్ చూడండి. ఓకే ఓకే సార్. చాలా. అండ్ అంతేకాకుండా చూడండి ఇక్కడ మీకు దీనికి ఏ కలర్ ఇవ్వాలి, మనం వైట్ ఇవ్వాలి, ప్యూర్ వైట్ కలర్. ఓకేనా, చూడండి కావాలంటే ఓకే ఇది బాగాలేదు యాక్చువల్గా దీనికి. సో ఇది కూడా ట్రై చేయొచ్చు మీకు కావాలంటే ఎట్లుండదు. ఓకే అంత ఇంట్రెస్టింగ్ లేదు. థింక్ ఇదే బాగుండదు, ఇది బాగున్నట్టు చిన్నగా ఉండాలి అన్నమాట. ఓకే ఓకే చూడండి రైట్. అండ్ ఇన్ కేస్ మీకు ఇది మరీ ఇంత బ్రైట్నెస్ ఇంత వద్దనుకుంటే మీరు ఏం చేస్తారు, కొంచెం ఒపాసిటీ తగ్గించుకోండి. ఒపాసిటీ తగ్గించుకొని మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ మెథడ్ చెప్తా చూడండి. మీరు ఏం చేయాలి తెలుసా, దీన్నే డూప్లికేట్ చేయాలి. ఓకే కంట్రోల్ చేయకూడదు, అప్పుడు మీకు కొంచెం ఇట్లా అంటే ఎఫెక్టివ్గా వస్తుంది మీకు. ఓకేనా, లేదా రైట్, ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీంట్లో చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కొంచెం ఒక స్ట్రోక్ లాగా ఇవ్వాలి, ఇంకొంచెం ఇంకా మెటాలిక్ లుక్ ఇంకా బాగా రావాలి. సో నేను ఇక్కడ నేను ఏం చేయొచ్చు అంటే నేను ఈ ఏదైతే మన గోల్డెన్ మెటల్ ఉందో దీన్ని డూప్లికేట్ చేస్తాను. ఓకేనా, సో కంట్రోల్ చేయకూడదు. ఓకేనా, కంట్రోల్ జే కొట్టేసి దీని ఎఫెక్ట్స్ మొత్తం రిమూవ్ చేసేద్దాం. సో రైట్ క్లిక్ క్లియర్ ఇది టోటల్గా నార్మల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తానో చూడండి, డబల్ క్లిక్ చేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము స్ట్రోక్ తీసుకుందాం. ఓకేనా, స్ట్రోక్ తీసేసుకొని ఇక్కడ మనము బెవెల్ అండ్ ఎంబాస్ తీసుకొని ఇక్కడ మనం ఇన్నర్ బెవెల్ బదులు స్ట్రోక్ ఎంబాస్ ఇద్దాం. ఇట్లా స్ట్రోక్ ఎంబాస్ అంటే ఓన్లీ మనకి ఇట్లా బార్డర్లోనే వస్తుంది. అయితే ఒక విషయం ఏంది తెలుసా, ఇక్కడ మనము ఇంకొక విషయం ఏం చేయాలంటే మనము దీన్ని ఫిల్ ఆఫ్ చేసేసాలి. ఇక్కడ చూడండి ఫిల్ మొత్తం ఆఫ్ చేసేసాను. ఫిల్ అంటే ఏంది, ఇన్సైడ్ కలర్. పాయింట్ అర్థమవుతుందా మీకు? ఫిల్ అంటే ఇన్సైడ్ కలర్ తీసేసాను. అంటే ఎందుకంటే ఒక టెక్స్ట్ ఆల్రెడీ నాకు గోల్డెన్ టెక్స్ట్ ఉంది, ఇంకొక టెక్స్ట్ నాకు ఓన్లీ బార్డర్లో రావాలి. సో ఇట్లా నేను దాన్ని ఫిల్ ఆఫ్ చేసేసాను. అయితే ఇక్కడ కలర్ మాత్రం మనకి ఏముంది, దానికి కలరు గ్రేడియంట్లో ఇదేదో కలర్ ఉంది మనకి. సో మనకేం కావాలి యాక్చువల్లీ, అది గోల్డెన్ మెటల్ కావాలి. ఓకేనా, చూడండి. అండ్ ఇది మనము రిఫ్లెక్టెడ్ ఇద్దాం. ఓకేనా, సో చూడండి ఇంకా ఎంత అట్రాక్షన్ వచ్చిందో దానికి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు, మీరు కావాలంటే ఇక్కడ మీరు బెవెల్ అండ్ ఎంబాస్లో ఇక్కడ మీరు ఇంకా వాల్యూస్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే. సో చూడండి సైజ్ వాల్యూని మార్చుకోవచ్చు, యాంగిల్ మారుస్తే చూడండి, చూసారా అది ఎట్లా మారుతుందో. ఓకే యాంగిల్ మారుతుంటే ఎట్లా మారుతుందో చూడండి. అండ్ ఇక్కడ కలర్ వచ్చేసి యాక్చువల్లీ మెటాలిక్ టెక్స్ట్కి మనము ఎల్లో కలర్ ఇస్తే బాగుంటుంది. ఓకేనా, సో ఇట్లా.
అండ్ ఇక్కడ మీకు ఇంకొకటి కూడా ఉంది చూడండి, కాంటూర్ అని చూడండి. ఎస్ సార్. ఎగ్జాక్ట్లీ దీని కింద కూడా ఇది కూడా మీరు ఇక్కడ కూడా మీరు కావాలంటే ఏదైనా వేరే ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. చూడండి అది లుక్ చూడండి ఎట్లా మారుతుందో అది. ఎస్ అచ్చం ఒక మెటల్, ఓకే, ఒక గోల్డెన్ మెటల్ లాగా వచ్చింది మనకు, ఓకేనా. సో దీనికి సెట్ అయ్యేదంటే ఇది బాగానే ఉంది, ఓకేనా, రైట్. సో ఇట్లా మీరు చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. అవుట్ సైడ్ బెడ్ వేసుకోండి ఇక్కడ, చూడండి. అండ్ ఒకటే విషయం ఏంటంటే మనకి ఇది ఇంకా షైనింగ్ కావాలంటే కొంచెం ఇంకా ఒపాసిటీ ఇంక్రీజ్ చేసుకోండి, ఇంకా అది షైనింగ్ బాగా కనిపించేటట్టు, రైట్. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. సో అదేంటంటే సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేద్దాం, ఓకేనా. ఎస్ సార్. నేను మీకు అది అనుష్క శెట్టిది డిజిటల్ పెయింటింగ్ అప్పుడు చెప్పాను మీకు, వినియట్ అని. అవును సార్. ఎస్ సార్. సో మనం వినియట్ బ్యాక్గ్రౌండ్ లాగా తయారు చేద్దాం. ఫస్ట్ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ నేను ఒక బ్రిక్స్ తీసుకుంటా, ఓకేనా. ఎస్ ఇట్లా మనము బ్రిక్స్ లాగా తీసుకుందాం, ఓకేనా. తీసుకొని మీరు కావాలంటే దీన్ని ఇందులోకి డ్రాగ్ చేసుకోండి, ఓకేనా. ఎందుకంటే ఇది A4 సైజ్ ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్ చూడండి. దీనికి వినియట్లా రావాలంటే చూడండి, ఆల్రెడీ ఒక వినియట్ది ఇమేజ్ ఐ థింక్ మనం డౌన్లోడ్ చేసాం అనుకుంటా కదా. ఎస్ సార్. ఎక్కడ ఉంది అది, ఎక్కడో వెళ్ళిపోయినట్టుంది అది. ఓకే, నో ప్రాబ్లం. మనకి వినియట్ బ్యాక్గ్రౌండ్ కనిపించకపోతే సింపుల్గా మనం గూగుల్ నుంచి తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఇది తీసుకుందాం మనం, ఓకేనా. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఓకే, డిస్కార్డ్. ఓకే, వచ్చిందా రాలేదా అది? ఓకే, ఓకే. సో ఇప్పుడు మనం దాన్ని ఫోటోషాప్లో ఓపెన్ చేసుకుందాం, ఓకేనా. సో వేర్ ఇస్ ఇట్? డెస్క్టాప్. సో సో దీన్ని మనము పెద్దగా చేసుకుందాం ఇలా, ఓకేనా. సో తర్వాత మనం ఏం చేయాలి, ఇగో ఇక్కడ మనకి మల్టిప్లై బ్లెండ్ మోడ్ తీసుకోండి, ఎస్ ఓకేనా. సో మల్టిప్లై బ్లెండ్ మోడ్ తీసుకుంటే చూడండి మీకు అచ్చం వినియట్ లాగా వచ్చింది ఇప్పుడు. సో ఇది ఇంకొంచెం డార్క్ రావాలంటే కంట్రోల్ చేయకూడదాం, చూడండి ఇంకొంచెం డార్క్నెస్ వచ్చింది మనకి, ఓకేనా. ఎస్ అండ్ దీనికి కావాలి అంటే కొంచెం ఒపాసిటీ కూడా మీరు తగ్గించుకోండి, ఓకేనా, కొంచెం. అండ్ ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ మనకి యాక్చువల్లీ వైట్ ఉంది, బ్లాక్ చేసేద్దాం. చేసేసి ఈ బ్రిక్స్ది కూడా కొంచెం ఒపాసిటీ తగ్గిస్తాను, అప్పుడు ఇంకొంచెం డార్క్నెస్ వస్తుంది, ఓకే. సో నేను ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చేశానంటే చూడండి ఇప్పుడు నేను మీకు ఒక గ్లో ఎఫెక్ట్ చూపిస్తాను. సో దీంట్లో నేను ఒక సింపుల్ గ్లో అని టైప్ చేద్దాం మనం, ఓకేనా. అండ్ ఈ టెక్స్ట్ని మనం అన్నిటికంటే టాప్లో పెట్టేద్దాం. అండ్ దీనికి మనము ఒక వైట్ కలర్ ఇద్దాం, ఓకేనా. ఎస్ అండ్ దీని ఇంకా ఎఫెక్టివ్గా రావాలంటే ఒక కర్సివ్ ఫాంట్ తీసుకుందాం మనం. కర్సివ్ ఫాంట్ ఈజ్ లైక్ ఓకే, ఇది బ్యాక్ టు బ్లాక్ డెమో అని ఒకటి ఉంది. మీకు ఇది ఇలాంటి ఫాంట్స్ మీకు తెలియదు, దీని నేమ్ తెలియట్లేదంటే మీరు
గూగుల్లో సెర్చ్ చేసుకోండి. లేదు అయినా కూడా దొరకట్లేదు అనుకుంటే మీరు ఈ కర్సివ్ ఫాంట్ వేరేది ఏదైనా వాడచ్చు, కాకపోతే కొంచెం థిక్గా ఉండేది వాడండి. ఓకే, మీరు మోనోటైప్ కర్సివ్ అనేది సిస్టమ్ ఫాంటే, సో అలాంటిది వాడచ్చు. ఓకేనా, దీన్ని మనం గ్లో అని ఇట్లా పెడదాం. ఐ థింక్ అంత ఎఫెక్టివ్ లేదు ఇది అయినా కూడా. ఓకే, ఒక్క నిమిషం మంచిది చూద్దాం. అనండి, బాగుంది అనుకున్నాను నేను. ఓకే, ఇది కూడా చిన్న స్మాల్ లెటర్స్ రావాలి మనకి. ఓకేనా, సో ఏరియల్ రౌండెడ్ కూడా బాగుంటుంది మనకి. ఏరియల్ రౌండెడ్ అనే ఫాంట్ ఉంటుంది మనకి. ఏరియల్ రౌండెడ్. ఓకే, సో ఇది కూడా బాగానే ఉంటుంది మనకు. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి నేను ఎట్లా చేస్తాను. మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు ఈ రికార్డింగ్ చూడొచ్చు, ఈవినింగ్ వరకు వస్తుంది రికార్డింగ్ మీకు. ఓకే, సో చూడండి ఇక్కడ నేను ఓన్లీ 3 సెట్టింగ్స్ వాడతాను. ఓకేనా, ఏంటా 3 సెట్టింగ్స్? ఇన్నర్ గ్లో, అవుటర్ గ్లో అండ్ డ్రాప్ షాడో. ఓకేనా, సో ఫస్ట్ మనము ఇన్నర్ గ్లో వాడదాం. ఓకేనా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, నేను కావాలనేది వైట్ కలర్లో తీసుకున్నాను నేను. ఓకేనా, వైట్కి చాలా బ్రైట్నెస్ ఉంటుంది, అందుకే నేను వైట్ తీసుకున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ని కూడా బ్లాక్గా చేశాను. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద బ్రైట్ వైట్ కలర్ అంటే మనకి చాలా బ్రైట్గా కనిపిస్తుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి అందరు. సో ఇక్కడ ఇన్నర్ గ్లో అండ్ దీనికి మనం పింక్ కలర్ ఇద్దాం మనకి. ఓకేనా, సో పింక్ కలర్ ఇచ్చేసి ఈ కలర్ని మనం పిక్ చేసుకుందాం మనం. ఓకేనా, కాపీ చేసుకుందాం. ఓకేనా, ఇన్నర్ గ్లో. అండ్ మీరు కావాలి అంటే ఇన్నర్ గ్లో వాల్యూస్ మీరు కొంచెం చేంజ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. ఓకేనా, చోక్ పెట్టుకోండి, కొంచెం లైట్గా వస్తుంది మనకి. ఓకేనా, సరే సైజ్ ఇంక్రీజ్ చేసుకోకండి. అక్కడ సెంటర్లో వైట్ ఉండాలి మనకి, ఓన్లీ కార్నర్స్లోనే పింకిష్ కలర్ ఉండాలి. ఓకే, ఈ వాల్యూని కాపీ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ మనకి అవుటర్ గ్లో. సో అవుటర్ గ్లోలో కూడా సేమ్ కలర్ ఇద్దాం. ఓకే, సో అవుటర్ గ్లోలో కూడా మనకి సేమ్ కలర్ వచ్చింది. ఓకేనా, అండ్ ఇక్కడ కూడా మీరు సెట్టింగ్స్ కొంచెం డిఫాల్ట్ సెట్టింగ్స్తో పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు కావాలంటే ఇది ఈ హాఫ్ రౌండ్ అనేది పెట్టుకోవచ్చు కాంటోర్లో, ఆప్షనలే ఇది, పెట్టుకుంటే పెట్టుకోండి లేదంటే ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్ చెప్తా ఇప్పుడు మీకు. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్ డ్రాప్ షాడోలో మనము కలర్ డాట్స్ పెట్టుకున్నాం. ఓకేనా, కలర్ డాట్స్ పెట్టుకొని సేమ్ పింక్ కలర్ పెడతాం. ఓకేనా, అండ్ దీన్ని మీరు లీనియర్ డాట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో చూడండి దీనివల్ల ఏమవుతుందంటే అది ఆ గ్లో కొంచెం గోడ మీద పడుతుంది చూసారా, టెక్స్ట్ మీద నుంచి టెక్స్ట్ మీద ఉన్న గ్లో గోడ మీద పడుతుంది. చూడండి ఇక్కడ డిస్టెన్స్ మొత్తం తగ్గించేసుకోండి కావాలంటే. చూడండి ఆ లుక్ వస్తుంది చూసారా. సో ఇలా ఇస్ ఇట్ క్లియర్? అండ్ దీంట్లో మీరు కొంచెం మనం అవుటర్లో సైజ్ తగ్గిద్దాం. అవుటర్లో మరి ఎక్కువ అనిపిస్తుంది. అండ్ ఇన్నర్లో కూడా నేను కొంచెం సైజ్ తగ్గిస్తాను. ఓకేనా, ఇది క్లియర్? ఓకేనా, ఇప్పుడు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ చూపిస్తాను నేను మీకు. చూడండి ఇక్కడ ఈ గ్లో, ఇక్కడ ఈ ఏరియాలో బాగా కొంచెం గ్లోయిష్గా ఉండాలి. సో ఇక్కడ నేను న్యూ లేయర్ తీసుకుంటాను. న్యూ లేయర్ తీసుకొని దీనికి నేను ఒక లీనియర్ డాట్స్ బ్లెండింగ్ మోడ్ అప్లై చేద్దాం. ఓకేనా, తీసుకొని ఇక్కడ బ్రష్ తీసుకుందాం. బ్రష్లో ఏ బ్రష్ తీసుకుందాం మనం? సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకుందాం. తీసుకొని మనం ఇక్కడ కొంచెం ఫ్లో వాల్యూ తగ్గిద్దాం. ఓకేనా, ఫ్లో వాల్యూ ఒక 12 అట్లా పెడదాం. పెట్టేసి సేమ్ పింక్ కలర్ ఇక్కడ ఏదైతే తీసుకున్నామో మనము ఫోర్గ్రౌండ్ కలర్లో పేస్ట్ చేద్దాం. ఓకేనా, చేసేసి దీన్ని ఇక్కడ మనము పెయింట్ వేద్దాం. చూడండి సో ఇలా వచ్చిందా? అయితే ఇది చాలా బ్రైట్గా వచ్చేసింది మనకి. ఓకేనా, సో దీన్ని ఏం చేద్దాం మనం? ఒపాసిటీ తగ్గిద్దాం. ఓకేనా, కొంచెం ఇట్లా డిమ్గా రావాలి మనం.
అండ్ దీని ఇంకొంచెం ఇంటెన్సిటీ పెంచాలంటే కంట్రోల్ చేయకూడదు అన్న. చూడండి అప్పుడు ఇంకా ఇంటెన్సిటీ పెరుగుతుంది, కానీ మనకి ఇంత చాలు. ఓకేనా, ఇంత చాలు. అండ్ దీన్ని ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏం చేద్దామంటే ఇక్కడ మనము దీనికి స్క్రీన్ బ్లెండ్ మోడ్ ఇద్దాం. ఇక్కడ సో సేమ్ ఇక్కడ స్క్రీన్ తీసుకొని సో మనము ఇక్కడ మనం పెయింట్ అవుతాం. చూడండి ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఎస్ సార్. సో ఇట్లా వేసుకొని ఇప్పుడు ఈ స్క్రీన్ వాల్యూ కూడా మనము చాలా తగ్గించేద్దాం. ఓకేనా, 23 అట్లా పెట్టుకొని ఇప్పుడు దీన్నే మనం కొంచెం కంట్రోల్ చేయకూడదు. కాబట్టి ఇంకొంచెం మనకి గ్లోయిగా వస్తుంది ఎస్ ఇలా. రైట్, ఎస్ సార్. ఇది క్లియర్? ఎస్. చూడండి మనం మంచి గ్లోయి టెక్స్ట్ తయారు చేసాం మనం. రైట్, ఓకే. సో నేను ఇవాళ ఇంతవరకు చాలు. ఓకేనా, ఓకే.